सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. జీ నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మన ఈ దూదే ద్వివచనం సంబంధించినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఆ ఉదాహరణ చూసాం మనము. అందులో ఇంకా ఎవరికన్నా అర్థం కాని సందర్భం ఏదైనా ఉంటేనే చెప్పండి. అస్తు ప్రకృతం అనుసరామః. నెక్స్ట్ మనం ఈరోజు నిన్న ఈ దూదే ద్వివచనం ప్రగృహ్యం అంటే ఈదంతం ఊదంతం ఏదంతం ద్వివచనం శబ్దం దానికి ప్రగృహ సంధ్య అని పేరు పెట్టుకున్నాము. ఆ ప్రగృహ సంధ్య యొక్క ప్రయోజనం ఏంటంటే యుత ప్రగృహ్య అచనిత్యం అనే సూత్రం చేత ప్రకృతి భావం చేయడం. అంటే సంధి ప్రాప్తం అవుతుంది, సంధి కాకుండా ఉండటం కోసం ప్రకృతి భావం చేసుకున్నాము. అది ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనము. ఇప్పుడు మనం ఇంకా ప్రక్రియ సంధ్యకు సంబంధించిన ఇంకో సందర్భం ఎలా ఉంటుంది చూపిస్తున్నారు. ఇక్కడ ప్రక్రియ సంధ్య వస్తుంది. ఎందుకంటే ప్రక్రియ సంధ్య యొక్క అనువృత్తి ఎంతవరకు వస్తుందంటే 1:18 వరకు వస్తుందండి. అంటే అదసోమాత్ షే నిపాత ఏకాజనాంగ్ ఓత్ సంబుద్ధౌ సాకల్యస్య తావనాస్య ఉయ ఊ ఈ దూతౌచ సప్తం యర్తే. ఈ దూతౌచ సప్తం యర్తే 18 సూత్రాల వరకు ఈ ప్రక్రియ సంధ్య ప్రకారం నడుస్తుందన్నమాట. అంటే ఎక్కడైతే ప్రక్రియ సంధ్య అని పేరు పెట్టామో అన్నిటికీ ప్రయోజనం ప్లుత ప్రగృహ్య అచనిత్యం అనే సూత్రం చేత ప్రకృతి భావం చేయడమే ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే సంధి ప్రాప్తం అవుతుంటే దాని ప్రకృతి భావం చేసి చేయడం వల్ల ఎలాగైతే ఉందో మూల ప్రకృతిలో మూల రూపంలో ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ ప్రక్రియ సంధ్య ప్రకారం ఇక్కడ మనం ప్రారంభించాము. ఇప్పుడు దానికి సంబంధించి ఒకటి ఈదంతం ఏదంతం ఉదంతం ఉన్నప్పుడు ప్రక్రియ సంధ్య అని చెప్పాం. ఇంకా ప్రక్రియ సంధ్య అనేది ఏ సందర్భాల్లో పెట్టుకుంటాము అనేది మనకు నెక్స్ట్ సూత్రం చెప్తున్నారు. ఇక్కడ ప్రగృహ్యం అనే దానికి మాత్రం ప్రక్రియ సంధ్య అని పేరు పెట్టేది 18వ సూత్రం వరకు వస్తుంది కంటిన్యూగా. తర్వాత ఈత్ ఊత్ ఏత్ అనేది 12వ సూత్రం. అంటే ఈ అదసోమాత్ సూత్రం కూడా అనువృత్తి వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ కూడా ఈకారాంతం ఏకారాంతం ఊదంతం కూడా ఉండాలి. కాబట్టి అది ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఈ సూత్రం చూద్దాం. ఇది ఈ దూదేద్ సూత్రంలో మనకు 3 పదాలు ఉన్నాయి. ఈ దూదేద్ ఒక పదము, ద్వివచనం ఒక పదము, ప్రగృహ్యం ఒక పదం. ప్రగృహ్యం అనే పదానికి మాత్రం అనువృత్తి ఒక పదానికి మాత్రం అనువృత్తి 18వ సూత్రం వరకు వస్తుంది. ఈ దూదేద్ అనే పదం మాత్రం అదసోమాత్ అనే సూత్రం వరకు వస్తుంది అన్నమాట. అంటే ఆ పదం యొక్క అర్థం ఈ సూత్రంలో కూడా కలిపి చెప్తాను అన్నమాట. ఇది ఇంతవరకు నడుస్తుంది. ఓకే, ద్వివచనం ఏం లేదు, అవసరం లేదు. ద్వివచనం అవసరం లేదు. కింది సూత్రంలో ద్వివచనం అవసరం లేదు. పై సూత్రంలో మాత్రం ద్వివచనం ఉండాలి. ఇక్కడ ఏదైనా కానీ ఈ కాల అంతంలో ఉన్నా ఉకారం అంత్యంలో ఉన్నా ఏ కాల అంత్యంలో ఉన్నా ఇది ప్రకృతి సంధ్య పెట్టేస్తుంది. కానీ ఆ సందర్భం ఏంటి చూద్దాం. రాసుకోండి. అదసోమాత్ ఇది ప్రక్రియ సంధ్య ప్రకారం మొదలు పెట్టుకున్నాడు. 18 సూత్రం వరకు నడుస్తుంది. ఇప్పుడు 12వ సూత్రం ఇది అదసోమాత్ రాసుకోండి. అదసోమాత్ అదసహ పద విభాగం, పదచ్ఛేదం పద విభాగం రాసుకోండి. అదసహ అంటే షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి ఏకవచనం అన్నప్పుడు ఎక్కడ పని చేసుకుంటామండి? షష్ఠి విభక్తి ఏకవచనం ఎక్కడ పని చేసుకుంటాం? స్థానంలో పని చేసుకుంటాం. స్థానంలో. ఏ స్థానంలో? అధస్థానంలో, అధసహ స్థానంలో. అధస్ అంటే ఏమిటి? మనకు ఇప్పుడు ప్రకారం నడుస్తుంది. ఇదం శబ్దం అధస్ శబ్దం రెండు ఉన్నాయి కదా, సర్వనామ శబ్దాలు. అది ఇక్కడ తీసుకు అధస్ అంటే అధస్ సర్వనామ శబ్దం అనమాట. అసౌ అము అమి అముం అము అసౌ అము అమి అముం అము అమీన్ అలాగా రూపం ఉన్నాయి కదా
సర్వనామ శబ్ద రూపం ఉంది కదా, ఆ రకంగా ఆ అద శబ్దాన్ని ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఓకే, ఆ శబ్ద రూపాన్ని ఇక్కడ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ద్వితీయ భక్తి బహువచనం మనకు అముం, అమే, అమూన్ అలాగ వస్తుంది. ఇక్కడ అద శబ్దాన్ని ఉపయోగించారన్నమాట. ఓకే, అద సహా షష్ఠీ విభక్తి ఏకవచనం. రెండోది మాత్ పంచమి విభక్తి ఏకవచనం. మాత్ అంటే పంచమి విభక్తి ఏకవచనం. మాత్ చూడు, ఆత్ ఎక్కడ వస్తుంది? రామాత్, లక్ష్మణాత్, గృహాత్, పుస్తకాత్. ఆత్ పంచమి విభక్తి మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మాత్. ఓకే, అదసహ మాత్. చూడ సూత్రంలో అదసహ అని చెప్పాడు, పక్కన మాత్ ఉంది. కానీ మూల సూత్రంలో అదస్సో అయిపోయింది. ఓ ఎలాగైపోయింది ఇక్కడ? ఓ ఎలాగైపోయిందంటే విసర్గ స్థానంలో ఒక ఎలా వచ్చిందంటే హసిచ. ఏ సూత్రం అండి? హసిచ అనే సూత్రం చేత ఇక్కడ విసర్గ స్థానంలో ఒకారం అయిపోయింది. అంటే ఊ అవుతుంది. ఊ స్థానంలో మళ్ళీ ఆద్గుణతోటి మనం మొన్న ఎప్పుడున్న ప్రక్రియ. ఆ ఊ స్థానంలో రుకారము ఉకారం వస్తుంది, మళ్ళీ ఆవు కలిసి ఆద్గుణతో ఓ అయిపోతుంది. అదసో మాత్. మొత్తానికి హసిచ అనే సూత్రం చేత ఇక్కడ ఒకారం వస్తుంది. హసిచ అనే సూత్రం చేత ఓకారం అయిపోయింది. ఓకే, అది మనకు అదసో మాత్ అని మూల సూత్రంలో ఉంది. విడగొట్టుకున్నప్పుడు అదసహ మాత్. ఓకే, అనువృత్తి ఏంటి వస్తుంది? పై ఈదు దే, ఇది ఒక పదం వస్తుంది, రాసుకుని అనువృత్తి. అను అంటే వెనక వచ్చి, అను అంటే పృష్ఠే అంటే వెనక వచ్చేదాన్ని, పశ్చాత్ వచ్చేదాన్ని, తర్వాత వచ్చేదాన్ని అనువృత్తి అంటాం. అను అంటే వెనక, అంటే తర్వాత అని అర్థం. అందుకే అనువృత్తి అని చెప్పి. అను అంటే వెనక వచ్చేది, తర్వాత వచ్చేది. ఏ పదం వస్తుంది? పైనుండి ఈదు దే ఒక పదం వస్తుంది ఈ సూత్రంలోకి. ఇంకా ప్రగృహ్యం అనే పదం కూడా ఈ సూత్రంలోకి వస్తుంది. అంటే ఈ సూత్రం యొక్క అర్థం చెప్పేటప్పుడు ఈ పదాలను కూడా కలుపుకొని ఆ సూత్రార్థం చెప్పాలన్నమాట. ఓకేనా? అందుకే మనకు ఇక్కడ క్రమాన్వయం ఉంటుంది కాబట్టి మనకు సులభం అవుతుందండి. ఈ దూదే అనేది ఎక్కడ వచ్చింది తెలుస్తుందన్నమాట. మన పైన సూత్రం చెప్పుకున్నట్టే ఆ సూత్రం ఇక్కడ కూడా ఈ సూత్రంలోకి వచ్చింది అని అర్థం అవుతుంది మనకు. ఇది మనకు ముఖ్య విశేషత ఏంటంటే ఇలా అనువృత్తి ఉంటుంది కాబట్టి మనకు సులభం అవుతుందండి. అనువృత్తి లేకపోయింది అనుకోండి, సూత్రంలో అదసో మాత్ అని చెప్పాము, ఇక్కడ ఎక్కడ కూడా ఈ ఊత్ ఏత్ లేవు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మామూలుగా అయితే సూత్రం ఏదైతే ఉందో సూత్రంలో ఉండే పదాలను బట్టి మనం అర్థం చెప్పాలి. అదసో మాత్ చెప్పొచ్చు, కానీ ఈ దూదే దూసి మనకు ప్రకారం తెలియదు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ చదివితే మనకి ఈ కష్టం అవుతుంది. ఇది ఎక్కడుందా? అప్పుడు మళ్ళీ ఎంత ఎన్నికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తున్నాడు. ఇప్పుడు లఘు సిద్ధాంతకం ఇది మనకి ఈ ప్రకరణం ఉండదన్నమాట. డైరెక్ట్ అదసో మాత అర్థం చెప్పేస్తాడు. కానీ పైనుంచి మధ్యలో ఊరికి అదసో మాత ఒకటి అర్థం చేసుకుంటే కాదు. దానిపైన ఈ దూదే ద్వివచనం ప్రగృహం అనే సూత్రం చేత ప్రగృహాన్ని పైనుంచి వచ్చింది, ఈ దూదేదని పైనుంచి వచ్చింది మనకు తెలుస్తుంది అన్నమాట. అలా క్రమాన్వయంగా చదువుకోవడం వల్ల మనకు ఇది అర్థం చేసుకునేది సులభంగా ఉంటుంది. అస్తు ఈదూదేత్ కామ ప్రగృహ్యం అనువృత్తి. ఇప్పుడు రాసుకోండి అర్థ. దీంట్లో సమాసం ఏం లేదు, సింగిల్ గా ఉండే. కనీసం సమాసం అంటే ఒకటి లేదా 2 పదాలు ఉండాలి. అదసా సింగిల్ పదం, సర్వనామ శబ్దం మాత్రమే, ఇది కూడా సింగిల్ గా ఉంది, సమాసం ఏం లేదు. అందుకే డైరెక్ట్ గా అర్థ రాసుకోండి. అర్థ రాసుకోండి. అదసహ సంబంధి యో మకార, అదసహ సంబంధి యో మకార, అదసహ సంబంధి యో మకార తస్మాత్ పరే య ఈదూదేతః. తస్మాత్ పరే య ఈదూదేతః. ఈదూదేతః అంటే తస్మాత్ పరే య ఈదూదేతః. యా అంటే యహ అండి శబ్దం. యత్ శబ్దానికి యహ యౌ ఏ ఉంది కదా, ఆ యహ ఇక్కడ విసర్గం లోపించింది మనకు. యహ ఈదూదేతః తేషాం ప్రగృహ్య సంజ్ఞా భవతి. తేషాం ప్రగృహ్య సంజ్ఞా భవతి. తేషాం ప్రగృహ్య సంజ్ఞా భవతి. ఇది ఒకసారి గమనించండి. అదసహ సంబంధి యో మకారః తస్మాత్ పరే య ఈదూదేతః తేషాం ప్రగృహ్య సంజ్ఞా భవతి. తేషాం ప్రగృహ్య సంజ్ఞా భవతి. ఓకేనా? ఇది అదస సంబంధించి చెప్పాను. అదస్ సర్వనామ శబ్దం తీసుకుని అక్కడ అదస్ శబ్దానికి రూపం నడిపించా ఎలా ఉంటుంది? అసౌ, అము, అమీ.
అముం అమి అమూన్ అమునా అముభ్యాం అమీభి అముస్మై అముభ్యాం అమీభ్య. ఇక్కడ అసౌలో మకారం లేదు. తర్వాత ద్వివచనంలో అసౌ అము ఇక్కడ మా ఉందా అంటే అదస్ శబ్దంలో మకారం వచ్చిందా? అట్లా అదస్ సర్వనామ శబ్దానికి సంబంధించినటువంటి మకారం ఉండాలి. అదస సంబంధి అంటే అదస్ అనే సర్వనామ శబ్దానికి రూపం నడిపించినప్పుడు ఎక్కడైతే మకారం వచ్చిందో ఆ మకారం ఉండాలి అన్నమాట. అందుకే అదస సంబంధి యో మకార. అదస్ సర్వనామ శబ్దానికి సంబంధించి ఏదైతే మకారం ఉందో అదస సంబంధి యో మకార తస్మాత్ ఆ మకారంకి పక్కన. తస్మాత్ అంటే పంచమి భక్తి. పంచమి అంటే చెప్తే దాని పక్కలో ఏదానికి పక్కలో మకారాత్ మకార ఏదైతే ఉందో అదస సంబంధి అదస సర్వనామ శబ్దానికి సంబంధించిన మకారం ఏదైతే ఉందో ఆ మకారంకి పక్కన. అందుకే తస్మాత్ అంటే దానికి పక్కన. తస్మాత్ పరే దానికి పక్కలో. పరే అంటే పక్కన, దానికి పక్కన. యహ ఈదూదేత అంటే ఈత్ ఊత్ ఏత్ ఉండాలంట. మకారంకి పక్కలో ఈ అన్న ఉండాలి, దీనికి ఈ కారం ఉండాలంట, లేదా ఊ అన్న ఉండాలంట, లేదా ఏ కారం ఉండాలంట. అప్పుడు దానికి ఆ మొత్తానికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఏం పెట్టింది? ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఎవరికి? అదస సంబంధి మకారం ఏదైతే ఉందో ఆ మకారంకి పక్కన దీర్ఘ ఇకారం కానీ దీర్ఘ ఉకారం కానీ లేదా ఏ కారం కానీ ఉంటే ఆ మొత్తానికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెడతాను అని చెప్తుంది ఈ సూత్రం. పైన చెప్పింది ఊరికే ఈకారం అంతిమంలో ఉండాలి, ఉకారం అంతిమంలో ఉండాలి శబ్దానికి, లేదా ఏకారం అంతిమంలో ఉండాలి. ఆ శబ్దం ఎలా ఈకారం ఊకారం ఏకారం అంతిమంలో ఉంటే సరిపోదు, అది ద్వివచనం రూపమై ఉండాలి. అప్పుడు ఆ మొత్తానికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెట్టింది. ఇదేమంటుంది? అదస సర్వనామ శబ్దానికి సంబంధించిన మకారం ఏదైతే ఉందో ఆ మకారంకి పక్కన ఉండాలి ఈకారం, దీర్ఘ ఈకారం ఉండాలి, దీర్ఘ ఉకారం ఉండాలి, లేదా ఏకారం ఉండాలి. కానీ ద్వివచనం ఉండాలి అనివార్యం. ద్వివచనం సంబంధం లేదు, ద్వివచనం ఉన్నా లేకుండా ఇబ్బంది లేదు. కానీ అంతే ఈ కారం ఉండాలి, ఊకారం ఉండాలి, ఏ కారం ఉండాలి. కానీ ఎక్కడ ఉండాలి? మకారంకి పక్కనే ఉండాలి. మకారంకి అంటే ఎటువంటి మకారం? అది ఏది పడితే ఏ మకారం కాదు. అంటే మకారం చాలా ఉన్నాయి, కానీ అదస్ శబ్దంకి రూపం ఏదైతే నడుస్తుందో అదస్ శబ్ద రూపంలో ఉండేటువంటి మకారంకి పక్కనే ఈ గాని ఊ గాని ఏ గాని ఉంటే దానికి మాత్రమే ఆ మొత్తానికి ప్రగృహ్య సంజ్ఞ అని పేరు పెడుతుంది. అందుకే అదసహ సంబంధి యో మకార, అదస్ శబ్దానికి సంబంధించి ఏదైతే మకారం ఉందో దానికి పక్కలో ఈ కారం ఉన్నా ఊ కారం ఉన్నా ఏ కారం ఆ మొత్తానికి ఏదో ఒకటి మనకు కనిపిస్తుంది. ఆ మొత్తానికి ప్రక్రియ సంజ్ఞ భవతి అని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు స్పష్టమైందా? ఈ సూత్రాలతో ఎదుక సందేహం ఉందండి? అదస్ సంబంధి మకారం ఏదైతే ఉందో దానికి పక్కలో మనకు దీర్ఘ ఈకారం ఉన్నా దీర్ఘ ఉకారం ఉన్నా ఏ కారం ఉన్నా దానికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ఇక ద్వివచనం అవసరం లేదు. ద్వివచనం ఉన్నా పర్వాలేదు లేకుండా అంతిమంలో మటుకు ఈ ఉండాలి, లేదా ఊ ఉండాలి, లేదా ఏ ఉండాలి. అప్పుడు మాత్రం దీనికి ప్రక్రియ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఓకే, ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ నీటికి రాసుకోండి. అమీ అత్ర. అమీ ఎక్కడ వచ్చిందండి? అసౌ అము అమీ బహువచన రూపం కదా. అమీ అత్ర. నెక్స్ట్ అమీ అత్ర. ఇక్కడ అమీ అత్ర పదం యాడ్ చేస్తున్నాం. పైన అగ్ని ఇతి వాయు ఇతి పదం ఏ విధంగా కలుపుకున్నాం ఇక్కడ కూడా అమీ అత్ర. అత్ర శబ్దం ఇక్కడ కలుపుకున్నాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమీ ఆసతే. అమీ ఆసతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమో అత్ర. అమో ఆసతే. అమో అత్ర అమో ఆసతే. ఇంకోటి ఏంది? ఈకారం ఊకారానికి ఎగ్జాంపుల్ ఏకారస్య ఉదాహరణం నాస్తి. ఏకారానికి ఉదాహరణ కనిపించండి. అవి ఎగ్జాంపుల్స్ కనిపించవు మనకు. పైన ద్వివచనానికి రూపాయలు కనిపిస్తాయి, కానీ ఈ అదస్ సంబంధించి మకారానికి పక్కలో ఏకారం ఎప్పుడు కనిపించదు. కనిపిస్తే ఈ దీర్ఘ ఈకారం ఉంటుంది, లేదా దీర్ఘ ఉకారమే ఉంటుంది. ఓకేనా? అందుకే ఏకారస్య ఉదాహరణం నాస్తి. ఏకారానికి ఉదాహరణ లేవు. ఏ ఏకారానికి? పైన ఈ దూ దే ఈదంతం ఊదంతం ఏదంతం అని చెప్పా పైన అనువృత్తి వస్తుంది కదా. సో దానికి కూడా ఎగ్జాంపుల్ ఏమని చెప్పండి. ఏకారానికి ఉదాహరణ మనకు కనిపించవు. అది ఎక్కడ? అదస్ సంబంధి మకారానికి పక్కలో ఏకారం సంబంధించి ఎగ్జాంపుల్ తక్కువ దొరకవు అని చెప్పి అందుకే ఏకాదశి ఉదాహరణ నాస్తి అని చెప్పి దాన్ని తీసేశారు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, అమీ అత్ర. అమీలో మా ఉందా అంటే అదస్ శబ్దానికి అసౌ అమో అమీ. ఇది ప్రథమ విభక్తి బహువచనం. అంటే అదస్ శబ్ద రూపానికి సంబంధించిన మకారం అనమాట.
ఆ మకారానికి పక్కలో ఏముండాలి? దీర్ఘ ఈకారం ఉండాలి, లేదా దీర్ఘ ఉకారం ఉండాలి, లేదా ఏకారం ఉండాలి. ఇక్కడ దీర్ఘ ఈకారం ఉంది కదా, మకారానికి పక్కన ఈ కనిపించిందా? అందుకే అద సంబంధి మకారానికి పక్కన ఈ ఉంటే ఆ ఈ మొత్తానికి అమి అనే మొత్తానికి ప్రక్రియ సంధ్య అని పేరు పెట్టుకున్నాం అన్నమాట. ప్రక్రియ సంధ్య పేరు పెట్టుకున్నా ప్లుత ప్రక్రియ అచినిత్యం వచ్చేసి ఇక్కడ అమి ప్లస్ అత్రలో ఈకో ఎనర్జీ అనే సూత్రం చేత ఏనాదేశం ప్రాప్తం అవుతుంటే అది వద్దు అని చెప్పింది. ప్రకృతి భావం అయిపోయింది కదా, అమి అనే దానికి ప్రకృతి భావం చేసింది. ప్రకృతి భావం చేయడం వల్ల ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది, దీంట్లో సంధి కార్యం జరగదు. అమి ప్లస్ అత్రలో ఈకో ఎనర్జీ అనే సూత్రం చేత సంధి అవుతుంటే ఇక కాదు అని చెప్పి నిషేధించింది. అలాగే అమీ ఆసతే క్రియాపదం మారింది, సేమ్ ఇక్కడ కూడా అంతే. అమీ ఆసతే ఇక్కడ అమీలో ఉండే ఈ ఆసతిలో ఉండే ఆకారానికి ఇక్కడ ఈకో ఎనర్జీ తోటి యనాదేశం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఇది నిషేధించింది. ఇది ప్లుత ప్రగ్రహ అచినిత్యం అనే సూత్రం చేత ఇక్కడ అద సంబంధి మకారము, మకారం పక్క దీనికి ఇకారం ఉంది కాబట్టి దానికి ప్రగ్రహ సంధ్యాన్ని పేరు పెట్టబడింది. ప్రకృతి సంధ్యాన్ని పేరు పెట్టడం వల్ల ప్లుత ప్రగ్రహ అచినిత్యం అనే సూత్రం వచ్చేసి దానికి ప్రకృతి భావం చేసింది. అంటే ఎలాగైతే ఉందో అలాగే ఉండాలి. దీంట్లో ఈకో ఎనర్జీ అనే సూత్రం చేత ఎనాదేశం కాదు. అమ్యత్ర అనే రూపం వస్తుంది. ఒకవేళ సంధి చేసినాకో అమ్యాసతే, ఇక్కడ అమ్యత్రలో అమ్యత్ర అలా అనిష్ట రూపం వస్తుంది. మనకి ఇష్టం లేదు, విడివిడిగా పెట్టుకోవడం ఇష్టం. కాబట్టి ఇష్ట సిద్ధి కోసం ఇక్కడ మనం ప్రకృతి సంధ్యని పేరు పెట్టుకుని ప్రకృతి సంధ్య వల్ల ప్రకృతి భావం పేరు పెట్టుకున్న వల్ల అది సంధి నిలబడిపోయింది. ఇది దీర్ఘీకారానికి రెండు ఎగ్జాంపుల్ చూపించారు. పక్కన అము అత్ర, అము ఆసతే. ఇక్కడ చూడండి, అము ఎక్కడ రూపము? అసౌ అము ద్వివచన రూపం అండి. ప్రథమ భక్తి ద్వివచనం అంటే అము వచ్చిందా? అద సంబంధి మకారం ఉంది, దీంట్లో అములో మా కనిపిస్తుందా? ఆ మకారానికి పక్కలే ఉండాలి ఉకారం ఉండాలి, లేదా ఈకారం ఉండాలి, లేదా ఏకారం ఉండాలి. ఈకారం లేదు ఏకారం లేదు, కానీ ఊకారం ఉంది కదా. రెండిట్లో మూడు వర్ణాలు ఇచ్చాడు మనకు. మూడు వర్ణాలు ఏదో ఒకటి వర్ణం ఉండాలి. ఇక్కడ అము అనే మకారానికి పక్కలో ఊ ఉందే దీర్ఘ ఉకారం ఉంది కాబట్టి ఈ దూదే ద్వివచనం ప్రగృహ్యం. అద సంబంధి యో మకారానికి పక్కన ఊకారం ఉంటే దానికి ఆ మొత్తానికి ప్రగృహ సంధ్య అని పేరు వస్తుంది, పేరు పెట్టబడుతుంది. అందుకే అము అనే దానికి పేరు పెట్టాం. ఏది? ప్రగృహ సంధ్య అని పేరు పెట్టాం. ప్రగృహ సంధ్య అని పేరు పెట్టగానే ప్లుత ప్రగృహ్య అచినిత్యం. నువ్వు ఎవరికైతే ప్రగృహ సంధ్య అని పేరు పెట్టావో అలాంటి ప్రక్రియ దానికి ప్రకృతి భావం అవుతుంది. దానికి ప్రకృతి భావం చేసేస్తాము. ఏం చేస్తాము? ప్రకృతి భావం ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది అని చెప్పి అది ప్రకృతి భావం చేసింది. అందుకే ఇక్కడ కూడా అమో ప్లస్ అత్రలో ఈకో ఎనర్జీ అనే సూత్రం చేత ఎనాదేశం ప్రాప్తం అవుతుంటే, అంటే ఉకార స్థానంలో వకారం వస్తుంటే ఇది ప్రకృతి భావం కావడం వల్ల అలాగే ఉండిపోయింది, సంధి కాలేదు. అలాగే అమో ఆసతే కూడా అలాగే. క్రియాపదం మార్చా. అమో అత్ర అంటే అమో ఆసతే క్రియాపదం మార్చి చూపించాడు. ఏకాదశి ఉదాహరణ నాస్తి, ఇక్కడ ఏకాదశి ఉదాహరణ లేవు. ఓకే, ఇక్కడ మనం పరిశిష్టంలో అమి అనే శబ్దరూపం ఎలా తయారైంది, అదే శబ్దరూపంలో ప్రథమ భక్తి బహుశం ఎలా తయారైంది, ప్రథమ భక్తి ద్వివచనం ఎలా తయారైంది అది కొంచెం నేర్పిస్తాడు, అది చూద్దాము. కానీ దీని యొక్క తాత్పర్యం అంటే తెలిసిపోయింది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే అర్థమైపోయింది. అమి ప్లస్ అత్ర, అమి ప్లస్ ఆసతేలో ఈకో ఎనర్జీతో ఎనాదేశం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి అదే సంబంధి మకారానికి పక్కన ఏకారం ఉంది కాబట్టి దీనికి ప్రక్రియ సంధ్య అని పేరు పెట్టబడింది. పేరు పెట్టడం వల్ల ప్లుత ప్రక్రియ అచినిత్యం వచ్చేసి ప్రకృతి భావం చేసింది, అందుకే సంధి కాలేదు. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం, ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఇది ఎప్పుడు వస్తుంది? అమి ప్లస్ అత్రలో ఎనాదేశం ప్రాప్తం ఎక్కువ ఎనర్జీ వచ్చేసి ఎనాదేశం చేస్తా అంటుంటే అప్పుడు ఈ సూత్రం వచ్చేసి లేదు. ఇది మకారానికి పక్కన అద సంబంధి మకారం, ఆ మకారానికి పక్కన ఈకారం ఉంది ఊకారం ఉంది కాబట్టి దీనికి ప్రకృతి సంధ్య అని పేరు పెట్టబడుతుంది, అందుకే ఇది ప్రకృతి భావం అవుతుంది, అందుకే సంధి కాదు అని ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఈ సందర్భంలో వస్తుందన్నమాట. ఓకే, అస్తు. దీంట్లో యొక్క సందేహం ఉందా ఇప్పుడు చెప్పిన దాంట్లో? ఓకే అండి, పరిశిష్టం ఓపెన్ చేయండి. పరిశిష్టం ఓపెన్. మహోదయ, సుబ్రాజ్ గారు చెప్పండి. దీంట్లో టెక్స్ట్ లో వచ్చేసి అము ఆసాతే ఉంది మహోదయ. అము ఆసాతే ఉంది, అము ఆసతే ఉంటుంది. అము ఆసాతే ఉంది మహోదయ. అమి ఆసతే, అము అత్ర, అము ఆసాతే అని ఉంది. ఆసతే ఆసాతే ద్వివచన రూపం అండి. ఆసతే ఆసాతే ఆసంతే, సేవతే సేవేతి సేవంతే అంట కదా.
ఆస్తే ఆస్తే ఆసాతే ఆసాతే ఎక్కడ ఇచ్చాయండి? ఈ కింద దీంట్లోనే మహోదయ మనకు 11వ పేజీలో మహోదయ అదసో మాత్రలో ఉదాహరణలో ఉంది మహోదయ. ఏకారస్యో ఉదాహరణ నాస్తి ముందు ఉంది మహోదయ. ఆసతే ఉండ ఆసాతే కదా, ఆస్తే పెట్టుకోండి. సరే మహోదయ. ఆసాతే కాదు. ఓకే ఓకే, ద్వివచన రూపం కూడా ఆసేతే వస్తుంది, ఆసాతే కాదు. ఆసేతే ఆసతే ఆసేతే ఆసంతే. ఓకేనా? జీ ఆచార్య మహోదయ ఆసాతే అనే ఉంది గురూజీ. ఆసాతే అని ఉంది దాంట్లోనే పరిశిష్ట మనకు ఇక్కడ ఉదాహరణలో అము అత్ర అము ఆసాతే అని ఉంది గురూజీ. అంటే అటువంటిప్పుడు ఇక్కడ ఆంగ్ ఉపసర్గం తీసుకుంటుంది అన్నమాట. ఏంటి? ఆంగ్ ఉపసర్గం ఉంటుందండి. ఇది కాక ఆసతే వస్తుంది. ఆసతే ఉంది కదా, దానికి ఆంగ్ ఉపసర్గం ముందు దాత్రకు ముందు పెట్టుకున్నాం అనుకోండి, అలాంటి సందర్భంలో ఆసాతే వస్తుంది. ఓకేనా? అము ఆసాతే. మహోదయ అమి ఆసతే అము ఆసాతే ఉంది మహోదయ. అదే ద్వివచన రూపం కదా, పైన ఏకవచన రూపం కాబట్టి అమి ఆసతే ఆసతే ఆసేతే ఆసంతే. ఓకే, ఇక్కడ అమి ఆసాతే కరెక్టేనండి? ఆసాతే కరెక్ట్ అంటారా? కరెక్టే అండి, కరెక్టే, ఇబ్బంది లేదు. ఆసాతే రాసుకోండి. ఇప్పుడు కొంతమంది కొత్త పుస్తకాలు వచ్చాయండి. వాళ్ళ దాంట్లో ఇలాగే ఉందా? కొత్తగా ప్రింటెడ్ వచ్చింది చూడండి, కొత్త పుస్తకం ఉంటుంది బాగా. ఇప్పుడు కొత్తది. అవును గురూజీ, అవును గురూజీ, నా పుస్తకంలో అలాగే ఉంది, ఆసాతే ఉంది గురూజీ. మీరు ఇప్పుడు తీసుకొచ్చారు, మీది ముందు వచ్చింది. ఇంతకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకేమన్నారు, ఈ మధ్య వచ్చాయి. కొత్త దాంట్లో కూడా ఆసాతేనే ఉంది ఆచార్య. ఆసాతే ఉంది కదా, ఓకే అండి, అదే పెట్టుకోండి. పరిశిష్టంలో కూడా అలాగే ఉంది మహోదయ. ఓకే అండి, 586 కిందని. ఇది మనకు కర్త ఇక్కడ కదా, కర్త ఇంకో విధంగా ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే, ఆస్తి పదే యాడ్ చేసుకున్నాం మనం అంతే. సంధి చెప్పడం, సంధి చూపించే ముఖ్యం, వాక్యం కాదు, వాక్యాలు ముఖ్యం. ఇది ఎక్కడైతే వచ్చిందో, ఏ శ్లోకంలో ఏ మంత్రంలో అయితే వచ్చిందో అది కర్త ఎవరిని చూసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకు సంధి ప్రాధాన్యంగా చూపించాలి ఇక్కడ. ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? రాసుకోండి. అద శబ్దం అమీ అత్ర తయారు చేయాలి. ఏం చేయాలి? అమీ అత్ర అంటే బహుశా కదా, వాళ్ళు ఇక్కడ, వాళ్ళు వాళ్ళు ఇక్కడ. అర్థం ముఖ్యం కాదు, ఇక సామాన్య శాబ్దిక అర్థం చెప్పేస్తున్నా. అమి అంటే ఇప్పుడు ప్రథమ వ్యక్తి బహుశనం కాబట్టి వాళ్ళు అండి, అర్థం ఇక్కడ అని చెప్పి. ఓకేనా? మహోదయ పరిశిష్టంలో ద్వివచన రూపం కాబట్టి ఆసాతే వచ్చిందండి. ద్వివచన రూపం కాబట్టి ఆసతే ఆసాతే ఆసంతే అలాగ వచ్చిందన్నమాట. ఆసతే ఆసాతే ఆసంతే ద్వివచనం యొక్క రూపం. అంటే ఇక్కడ సూత్రంలో ఉంది మహోదయ, ఉదాహరణలో, కానీ ఇక్కడ పరిశిష్టంలో అవి లేవు మహోదయ. పరిశిష్టంలో ఉంది కదా, రూపం ఉంది. అదే పరిశిష్టంలో అమి అత్ర అని ఉంది. దాని కింద అండి ద్వివచన రూపంలో అమో అత్ర రెండో రూపం. అమి అత్ర అని ఉంది. అమో అత్ర ఉందండి. అమో అత్ర దాని కింద మన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ ప్రకారం అమో ఆసతే వాళ్ళిద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అమో అత్ర వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. वे दो व्यक्ति यहाँ है, అలాగే वे दो व्यक्ति बैठते हैं. అమో ఆసతే ఆసాతే ఆసంతే అలా రూపం నడుస్తున్నాడు. ఓకే, ఇది ఆస్ అనేది కూర్చోవడానికి వస్తుంది కదా, కూర్చోడానికి అండి.
అందుకే వాళ్ళిద్దరు కూర్చుంటున్నారు అని అర్థం వస్తుంది. ఆస్తే ఆసాతే ఆసతే ఆస్తే ఆసేతే ఆసతే ఆసాతే ఆసతే అలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు రాసుకోండి. ఆసతే ఆసాతే ఆసతే అలా వస్తుంది బహువచనంతో కూడా. రాసుకోండి. అమి ప్లస్ అత్ర, ఇక్కడ అదర్ శబ్దం అమి ఎలా తయారు చూపిస్తున్నాడు. ఇది అసౌ అమి, అసౌ అమో అమి కదా, ఇది ప్రథమ విభక్తి బహువచనంలో ఉంది. ఈ అమి శబ్దం ఎలా తయారైంది, అదర్స్ నుండి అమి ఎలా తయారైంది ఇక్కడ చూపిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. రాసుకోండి. మూల శబ్దం ఏంటి మనకు, అదర్ శబ్దం అండి. మూల శబ్దం ఏంటి, ఇప్పుడు ధాతులో మూల శబ్దం ఏంటి, ఇప్పుడు పట్టధాతుకు పట్టతికి మూల ధాతు పట్టు కదా, అలా అమికి మూల శబ్దం మూల ధాతు ఏంటి, మూల శబ్దం ఏంటి, ఇక్కడ అదర్ సర్వనామం తీసుకున్నాం. అమే సర్వనామ శబ్దం కాబట్టి మూల శబ్దం ఏదైతే అది తీసుకోవాలి. అదర్స్ అనే సర్వనామం తీసుకున్నాం ఇక్కడ. ఓకే, అదర్స్ సర్వనామ శబ్దం తీసుకున్నాము. ఇది శబ్దం అండి. ఏ శబ్దం, సర్వనామ శబ్దము, ధాతుగా ఇది సర్వనామ శబ్దం అంటాం. ఓకే, ఇప్పుడు దీనికి అదర్స్ అంటే ఏంటి, అతడు అని చెప్పి, అతడు, అది, ఆమె అంటే ఒక అర్థం ఉంది, దానికి ఒక అస్తిత్వం ఉంది. ధాతు పట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది, పట్టిన చదవటం. అదర్స్ అంటే అతడు, ఆమె, అది ఒక అర్థం చెప్పామట. సర్వనామ శబ్దం దానికి ఒక శబ్దం ఒక అర్థం అంటూ ఉంది. కాబట్టి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం, అర్థవంతమైన శబ్దం కాబట్టి అదర్స్ అనేది దానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోబడింది. ఓకేనా, రాసుకోండి. అదర్స్ ని పెట్టి దానికి ఎదురుగా అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం, అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం. అన్యన సూత్రేణ అనేన సూత్రేణ అదస్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ అదస్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ అదస్ సర్వనామ శబ్దస్య అనేన సూత్రేణ అదస్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే, ఈ సూత్రం చేత అదస్ దానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదికం పేరు పెట్టుకొని ఏం చేస్తాం, జ్ఞా ప్రాతిపదిక అధికారం గురించి ప్రతి తెచ్చుకుంటాం అంట. అందుకే రాసుకోండి. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోవడమే వెనకబడి వచ్చింది జ్ఞా ప్రాతిపదిక. నెక్స్ట్ జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే రాసుకోండి. సు ఔజస్ కింద సు ఔజస్ ఔట్ షస్ ఔట్ షస్ తాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ తాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆం గసిభ్యాం గస్ ఓస్ ఆం గస్ ఓస్ ఆం గి ఓస్ సుక్ గి ఓస్ సుక్ గి ఓస్ సుక్ గి ఓస్ సుక్. ఓకే అండి. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః ప్రాతిపదికాత్ భవంతి. ఏకవింశతి అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః ప్రాతిపదికాత్ భవంతి. ప్రాతిపదికాత్ పంచమి, పంచమి అంటే కానీ పక్కనే వస్తాయట. దానికి పక్కనే వస్తాయో చెప్పారు, ప్రత్యయ పరశ్చ. రాసుకోండి. ప్రాతిపదికాత్ భవంతి తర్వాత ఎక్కడ వస్తాయి, ప్రత్యయ పరశ్చ. ఓకే, ఈ పక్కన వచ్చాయి కానీ మనకు ఒకటి కావాలి. ఏం చేయాలి, సుపహ రాసుకోండి. కింద ఓన్లీ సూత్రాలు రాసుకోండి, ఇదంతా మనం రాసుకున్నాం. సుపహ
తర్వాత ఇది వచ్చి ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టేస్తుంది. తర్వాత విభక్తిశ్చ కింద రాయండి. నెక్స్ట్ ఏంటి విభక్తిశ్చ. మళ్ళా ఈ ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టిన దానికి ఇది విభక్తి అని పేరు పెడుతున్నమాట. సుపహ అనిన ఏకవచనాది సంధ్య. సుపహ సూత్రం పెట్టి అనిన ఏకవచనాది సంధ్య. నెక్స్ట్ విభక్తిశ్చ. విభక్తిశ్చ అనేన విభక్తి ఆది సంధ్య. విభక్తి ఆది సంధ్య. ఓకే. తర్వాత అర్థవద ధాతుర ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. దాంతో విభక్తి సంధ్య ఏకవచన సంధ్య పెట్టుకున్నాం. కానీ మనకు ఏం కావాలి దాంట్లో, దాని నిర్ణయం కోసం ఈ సూత్రం వచ్చింది. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ రాయండి. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. సుపహ విభక్తిష్ట అయిపోయిన తర్వాత అండి. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనేన ప్రథమ విభక్తి భవతి. అనేన ప్రథమ విభక్తి. ప్రథమ అంటే ప్రథమ విభక్తి భవతి. అనేన ప్రథమ విభక్తి. ఈ సూత్రం చేత ప్రథమ విభక్తి తెచ్చుకొని నిర్ణయించిందన్నమాట. ప్రథమ విభక్తి అనగానే మొత్తం ద్వితీయ తృతీయ చతుర్థి అన్ని విభక్తులు ఎన్నికి వెళ్ళిపోయాయి. ఓన్లీ అదొకటి మిగిలిపోయింది అన్నమాట. కానీ అందులో కూడా మనకు 3 ఉన్నాయి. ఏం కావాలి? 1 కావాలి. అది ఏం తెలుసుకోవాలి? మన వివక్ష ఏంటి? బహువచనం. అమి అనే బహువచన రూపం కాబట్టి బహువచన ప్రత్యయం కావాలి. అందుకే బహుషు బహువచనం రాయండి. ఇంతవరకు మనం ద్వేకయోర్ ద్వివచనేక వచనే రాసేవాళ్ళం. ఒకవేళ ఏకవచనం కావాలంటే ఈ సూత్రం రాస్తాం. ద్వివచనం కావాలంటే ఈ సూత్రం రాస్తాం. ఒకవేళ బహువచనం కావాలంటే ఈ సూత్రం రాయాలి. బహుషు బహువచనం రాయండి. బహుషు బహువచనం. బహుషు బహువచనం. అన్య సూత్రేణ బహువచన వివక్షాయాం. అనేన సూత్రేణ బహువచన వివక్షాయాం అనేన సూత్రేణ బహువచన వివక్షాయాం. అనేన సూత్రేణ బహువచన వివక్షాయాం జస్ ప్రత్యయ ప్రాతిపదికాత్ భవతి. బహువచన వివక్షాయాం జస్. సు ఔ జస్ కదా. ప్రథమ విభక్తి బహువచనం ఏముంది? సు ఔ జస్. సు ఔ జస్ లో జస్ వచ్చినాడ. బహువచన వివక్షాయాం అనేన బహువచన వివక్షాయాం జస్ ప్రత్యయ ప్రాతిపదికాత్ భవతి. ప్రాతిపదిక అంటే ఇక్కడ అదస్నే ప్రాతిపదిక అండి. ప్రాతిపదికాత్ భవతి. तो प्रातिपदिक ఎక్కడ వస్తుంది? ప్రాతిపదిక జస్ ప్రత్యయ వస్తుంది. జస్ ప్రత్యయం ఏంటిది? జస్ ప్రత్యయం ప్రత్యయం పేరు పెట్టింది. దానికి ప్రత్యయ పరశ్చ ఇది రాయండి. ప్రత్యయ అనే సూత్రం చేత జస్ దానికి ప్రత్యయం పేరు పెట్టబడింది. ఆ ప్రత్యయం ఎక్కడ కూర్చోవాలంటే పరశ్చ. ప్రత్యయం ఎల్లప్పుడూ ప్రాతిపదికానికి పక్కనే కూర్చుంటుంది అని చెప్పి సూత్రాలు చెప్తాయన్నమాట. ప్రత్యయ కామ పరశ్చ. ఇప్పుడు పెట్టండి. అదే శబ్దానికి పక్కనే వచ్చింది జస్ వచ్చిందండి. స్వాదుత్పత్తి చేసి జస్ తీసుకోవచ్చు. అదస్ జస్ అండి. ఓకే. అదస్ జస్. ఓకే అండి. అదస్ జస్. ఇప్పుడు దానికి ఎదురుగా రాయండి బాణం గుర్తిచ్చి. త్యదాది నామః. త్యదాది నామః. ఒకసారి ఓపెన్ చేయండి. 7:2:102. 7వ అధ్యాయము 2వ పాదము 102వ సూత్రం. పేజ్ నెంబర్ మహోదయ. పేజ్ నెంబర్ ఎంత అండి? 380 380 అండి. 380 పేజీ. త్యదాది నామః 380. 380. ఓకే అండి. ఇక త్యదాది నామః. ఇక ఒకసారి పద విభాగం చూడండి. పదచ్ఛేదం. త్యదాదీనాం షష్ఠి విభక్తి బహువచనం. ఓకేనా? త్యదాదీనాం ఏంటి? షష్ఠి విభక్తి బహువచనం.
అంటే షష్ఠీ భక్తి బహువచనం దాని స్థానంలో పనిచేసుకుంటాం. ఓకేనా? చ తెదాదినాం అహ పక్కనే ఉంది విడగొట్టాడు. తెదాది నామః అని చెప్పి సూత్రం ఏంటి? తెదాది నామః. నామ శబ్దం నామః అనుకుంటాం మనం. పదవి భాగం చేసిన ఎలా వచ్చింది? తెదాది నాం షష్ఠీ భక్తి బహువచనం అండి. అహ అని విడిగా ఉంది. అహ అనేది విడిగా ఉంది. అహ ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? మనం తెలియనప్పుడు ఏమొస్తుంది? తెదాది నామ అహ అనేది ఒకటే పదం కింద రాసుకుంటాం. తెదాది నాం షష్ఠీ భక్తి బహువచనం ఇది. అహ అనేది విడిగా ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఇప్పుడు చూడండి, అంటే తెదాది గణం అని ఒక గణం ఉందండి. ఆ గణంలో కొన్ని శబ్దాలు ఉంటాయన్నమాట. తెదాది అని పేరు పెట్టి, భూవాది గణం అని పేరు పెట్టి, భూవాది గణం అని పేరు పెట్టి దాంట్లో కొన్ని ధాతులు ఇచ్చాం కదా. అందుకే భూధాతు ఆదిలో ఉంది కాబట్టి భూవాది గణం చెప్పాం. అంటే దానికి పేరు పెట్టి దాంట్లో కొన్ని ధాతులు ఇచ్చాం, దాన్ని భూవాది గణం చెప్పాం. అలాగే అదాది గణం అంటే అదాది గణం కొన్ని ధాతులు ఇచ్చారు, అదాది గణం అని చెప్పాం. అలాగే తెదాది గణం అని పేరు పెట్టి దాంట్లో కొన్ని శబ్దాలు ఇచ్చారు అన్నమాట, సర్వనామ శబ్దాలు ఇచ్చారు. ఆ సర్వనామ శబ్దాలు అన్నిటికీ తెదాదీనం అంటే తెదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి స్థానంలో అహ భవతి. తెదాదినాం అహ భవతి. దీని అర్థం ఏమొస్తుంది? తెదాదీనాం అహ భవతి అంటే తెదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి అహ వస్తుంది. ఏమొస్తుంది? ఆ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకే, దాని స్థానంలో తెదాది స్థానంలో ఆ వస్తుంది అన్నమాట. ఆ ఆదేశంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒకసారి సమాసం తెద్ ఆది ఏషాం తే తెదాదయ. అంటే ఏ గణంలో అయితే తెద్ అనేది ఆదిలో ఉందని తెదాది గణం అని చెప్పాం. ఓకేనా? భూ ఆదిలో ఉంది భూవాది గణం చెప్పాం. దివ్ ఆదిలో ఉంది దివాది గణం చెప్పాం. అలాగా సుర్ ఆదిలో ఉంది కాబట్టి సురాది గణం అని చెప్పాం. అలాగా తెద ఆదిలో ఉందిగా తెదాది గణం అని చెప్పాం. ఆదిలో ఉందిగా తెదాది గణం. ఓకే, ఇది ఒక గణం పేరు. ఆ గణం ఏవైతే శబ్దాలు ఉన్నాయో వాటితోటి ఆకారం అనేది ఆదేశంగా వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు అర్థం రాసుకోండి. ఇంకోసారి చూడండి. తెదాదీనాం అంగానాం ఆకారాదేశో భవతి. తెదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు ఆకారం ఆదేశంగా వస్తుంది. దీర్ఘాకారం ఆకారం ఆదేశంగా వస్తుంది. కానీ ఎప్పుడు? విభక్తో పరతః. విభక్తి పరంగా ఉంటేనే. ఏంటి? విభక్తి పరంగా ఉంటుంది. ఇక్కడ మనకి అదస్సు జస్ కదా. జస్ని విభక్తేనా ప్రథమ విభక్తేనా? ప్రథమ విభక్తిలో జస్ ప్రత్యయం వచ్చిందా? అది దానికి విభక్తి సంజ్ఞ పెట్టుకున్నామా? విభక్తిశ్చ. కాబట్టి విభక్తి పక్కన ఉంది కాబట్టి అదస్ అనే సర్వనామానికి ఆకారం ఆదేశంగా వచ్చింది. ఎందుకంటే తెద్దు ఎద్దు ఏతద్దు ఈ తెదాది గణంలో అదస్ శబ్దం అక్కడ చెప్పబడింది అన్నమాట, అక్కడ ఉంచబడింది. తెదాది గణంలో అదస్ శబ్దం కూడా ఉందంట. కాబట్టి తెదాది గణంలో అదస్ శబ్దం కాదు. తెద్దు కానీ ఏతద్దు కానీ ఇవన్నీ సర్వనామ శబ్దాలు ఉన్నాయి కదా. ఎత్తు ఏతత్తు తద్దు సర్వ ఇవన్నీ కూడా ఆ ఇదం అదస్ శబ్దాలన్నీ అక్కడే ఉన్నాయి, తెదాది గణంలో ఉన్నాయి. ఓకే, ఆ గణంలో ఏవైతే శబ్దాలు ఉన్నాయి అన్నిటికీ కూడా ఇది ఆ శబ్దానికి అంతిమంలో అకారం ఆదేశంగా వస్తుంది చెప్పింది. ఓకేనా? ఇప్పుడు చూడండి. తెదాదినాం అంగానాం అకారాదేశో భవతి విభక్తో పరతః. దీని తాత్పర్యం రాసుకోండి. అనేన సూత్రేణ తెదాదినాం అంగానాం అకారాదేశో భవతి. అది అంగం కూడా పేరు పెట్టుకుని ఉండాలంట. తెదాదినాం దానికి అంగం అని పేరు పెట్టుకొని ఉండాలంట. అంగం ఉంది పేరు. ఓకే, తెదు ఉన్నంత మాత్రం సరిపోదు. అంటే తెదాదిగంలో ఉన్నటువంటి శబ్దం ఒకటి ఉంటే మాత్రం సరిపోదు. దానికి అంగం అని కూడా పేరు పెట్టుకొని ఉండాలంట. అప్పుడు మాత్రమే ఇది నియమం వర్తిస్తుంది. అప్పుడు అకార ఆదేశం చేస్తుంది. అంగ సంజయ్ పేరు పెట్టుకున్నామా? పెట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు పెట్టుకుందాం. తర్వాత రాసుకోవాలి, దాని తర్వాత రాసుకోవచ్చు. ఇప్పుడు అంగం అంటున్నా సూత్రం. తెదాదినాం అంగానాం ఆకారాదేశం అవుతుంది. ఇప్పుడు అంగం ముందు పేరు పెట్టుకోకపోయినా కొన్ని సూత్రం రాదు. అందుకే అంగం అని పేరు అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం చేత అంగ సంజ్ఞ కూడా పెట్టుకోవడం అనివార్యం. సరేనా? ఎందుకంటే అంగం అని అడుగుతుంది కాబట్టి. తెదాదినాం అంగానాం తెదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు అవి ఏ శబ్దాలు? అంగాన. అటువంటి అంగం అయి ఉండాలి, అంగ సంజ్ఞ పేరు పెట్టి ఉండాలి. అలాంటి అంగానికి మాత్రమే అకార ఆదేశం వస్తుంది అని చెప్పింది. అంటే మనం ప్రత్యయం తెచ్చుకోకుండా డైరెక్ట్ గా మనం తీసుకోవడానికి లేదు. ప్రత్యయం పక్కన ఉంటేనే అప్పుడు అవుతుందన్నమాట. ఆ ప్రత్యయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంగ సంజ్ఞ కూడా ఉంటుంది, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది విభక్తి పరంగా ఉంటేనే అంటున్నాం. విభక్తి పరంగా అంటే ఆకారాదేశం వస్తుంది. విభక్తి పరంగా ఉన్న ఖచ్చితంగా ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం పక్కన ఉందంటే ఖచ్చితంగా అంగ సంజ్ఞ కూడా అవుతుంది ఆటోమేటిక్ గా. ఎందుకంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగా ఏముంటుంది? ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి. ప్రత్యయం ఏంది? అదస్ శబ్దం, అదస్ అనే ప్రాతిపదిక జస్ట్ తీసుకొచ్చాం. ఆ జస్ట్ తీసుకురాగానే ఆటోమేటిక్ గా ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి దానికి ముందు అంగ సంజ్ఞ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
అది మనసులో పెట్టుకోండి అనమాట. మాట మీద రాయాల్సిన అవసరం లేదు. మాట మనిషి రాయాల్సిన అవసరం లేదు. అది మనసులో గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడ అంగ సంజ్ఞ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంగం పేరు పెట్టుకోలేదు కదా, అంటే పేరు పెట్టుకుంటాం, అక్కడ పెట్టుకోవాలి, ఉందని భావించాలి. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది కాబట్టి మాట రాసుకోవాల్సిన అవసరం లేదు, తెలిసి ఉండాలి. ఎవరైనా అడిగితే ఇక్కడ అంగ సంజ్ఞ ఉందండి, ప్రత్యయం పక్కనే ఉంది కదా, జస్ట్ ప్రత్యయం పక్కనే ఉంది, ముందు ఆటోమేటిక్ అంగ సంజ్ఞ అవుతుంది. అంటే అంగం ఉంది కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఆకార ఆదేశం చేస్తుంది. ఓకే, రాసుకోండి. అనన్య సూత్రం తెదాదినాం అంగానాం అకారాదేశో భవతి విభక్తౌ పరత. ఇంత స్పష్టంగా విభక్తౌ పరత, విభక్తి పరంగా ఉంటేనే, విభక్తౌ పరత అంటే పరంగా ఉంటేనే అని అర్థం. విభక్తౌ సప్తమి విభక్తి ఏకొచ్చినామండి, అది పక్కన ఉండాలి. సప్తమి విభక్తి అంటే పక్కన ఉంటే ముందుకు పని, అది పక్కనే ఉంది కాబట్టి ముందుకు ఆకారాదేశం చేసుకుంటాం. అదే పక్కన విభక్తి పక్కన ఉంది కాబట్టి ముందుకు పని జరుగుతుంది కదా, అంటే అదర్స్లో ఆకారాదేశం వస్తుంది అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది కదా. తెదాదినాం అంగానాం అకారాదేశో భవతి విభక్తౌ పరత, విభక్తి పరంగా ఉంటే అకారాదేశం వస్తుంది. చెయ్యి, ఎక్కడ చేస్తామండి? ఊరికే అంగానికి అని చెప్పింది, ఇక్కడ అదర్స్ అంగం మొత్తం. అంగంలో అంగానికి అకారాదేశం వస్తుంది చెప్పింది, కానీ ఎక్కడ చేస్తావు? అంగం అంటే అంగంలో అదర్స్లో అకారం చేస్తావా, దకారం చేస్తావా, లేదా సకారం చేస్తావా? ఎవరికి చేస్తావు? ఈ సూత్రం చెప్పింది విభక్తి పక్కన ఉంటే అదర్స్ అంగానికి, తెదధికరణంలో అదర్స్ ఉంది కాబట్టి అదర్స్ అంగానికి అకారం చేస్తాను అంటున్నాం. కానీ అదర్స్కి లో అకారం ఎక్కడ చేస్తావు? 3 వర్ణాలు ఉన్నాయి, 3 వర్ణాలు ఎక్కడ చేస్తావు? ఆ వర్ణాల స్థానంలో చేస్తావా, లేదంటే దాన్ని ముందు కూర్చోబెట్టుకుంటావా, దాని పైన ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? పక్కన కాగే ముందు వెనక ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? దానికి సమాధానం కోసం మళ్ళీ అలోంత్యస్య అనే సూత్రం వస్తుందంట. అది స్పష్టత లేదు దాంట్లో ఆ సూత్రం. ఊరికే అంగానికి అదర్స్ అంగానికి అకార ఆదేశం వస్తుంది, కానీ ఎక్కడ వస్తుంది అది సమస్య. అందుకే రాసుకోండి. అకార ఆదేశ అంగస్య కుత్ర భవతి. దాన్ని ప్రశ్నవాచకంలో అకారాదేశ అంగస్య కుత్ర భవతి, అంగానికి ఎక్కడ వస్తుంది? అంగం అంటే 3 వర్ణాలు ఉన్నాయి అంగంలో, ఏ వర్ణం తెలియదు కదా ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి. అకారాదేశ అంగస్య, అంగానికి చెప్పావు అంగస్థానంలో వస్తుంది, కానీ అంగస్థానం ఏ వర్ణ స్థానంలో వస్తుంది అది చెప్పలే కదా. అంగస్య షష్ఠి విభక్తి, అంగానికి వస్తుంది చెప్పావు. షష్ఠి అంటే ఖచ్చితంగా స్థానాలు చేసుకోవాలి. ఇక సంపూర్ణ స్థానం చేసుకోమంటావా, లేదు ఒక అవయవానికి చేసుకోవాలన్నా, ఒక అక్షరానికి చేసుకోవాలి, ఏ అక్షరం చేసుకోవాలి? స్థానంలో వస్తుంది, అది స్పష్టత లేదు కాబట్టి దాని స్పష్టత కోసం అకారాదేశ అంగస్య కుత్ర భవతి. ప్రశ్నవాచక అకారాదేశ అంగస్య కుత్ర భవతి, అంగానికి ఎక్కడ వస్తుంది? అకారాదేశ అంగస్య కుత్ర భవతి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాయండి. అలోంత్యస్య ఏంటండి? అలోంత్యస్య, అలోంత్యస్య, అలోంత్యస్య అలహ అంత్యస్య. సూత్రం స్పష్టంగా చెప్తుందండి. అలహ అంత్య తిప్పిదండి. అంత్యస్య అలహ స్థానే అకారాదేశ భవతి. సూత్రం తిప్పిదస్తే అంత్యస్య అలహ, అలహ అల్ ప్రత్యాహారం. అల్ ప్రత్యాహారం అంటే ఏమిటి? ఆ ఈ ఊళ్ళో ఉండే ఆ నుండి మొదలుకొని లాస్ట్ లా వరకు, హల్లో ఉండే లా వరకు, అంటే అచ్చులు హల్లు మొత్తం వచ్చాయి. అంత్యస్య అలహ స్థానే, అంతిమంలో అల్లు వర్ణం ఉంటే చాలు, ఆ స్థానం చేసుకో. అంగానికి నువ్వు ఎవరికైతే నువ్వు ఆదేశం అని చెప్పావో ఆదేశాలు ఎల్లప్పుడూ అంత్యస్య అలహ స్థానే భవంతి, అంతిమ అలి స్థానంలో మాత్రమే వస్తాయి ఆదేశాలు ఎప్పటికి కూడా. ఈ సూత్రం ఏం చెప్తుంది? ఎప్పుడైనా ఆదేశం వస్తుందని చెప్పి ఏ సూత్రం చెప్పినా కూడా ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఆదేశాలు ఎల్లప్పుడూ ఎవరికైతే వస్తాయంటున్నావో వాటికి ఆ అంగానికి అంతిమంలో చేసుకో. అంతిమంలో ఎవరికి? అల్లుకి మాత్రం చేసుకో అని చెప్పాం. అల్లు అంటే ఆటోమేటిక్ మొత్తం వచ్చేసి ఏదైనా కానీ అంతిమంలో ఏ వర్ణం ఉంటే దానికి అవుతుంది అంతే. ఇప్పుడు అల్లు అన్నప్పుడు అన్ని వర్ణాలు వచ్చాయి, అచ్చులు హల్లు అక్కడ ఏం మిగలేదు, అన్ని వచ్చేసాయి. కాబట్టి అంత్యస్య అలహ స్థానే భవతి, అంతిమ అల్లు స్థానంలో వస్తాయి. అంటే ఏ వర్ణం ఉన్నా అంతిమ వర్ణంలో మాత్రమే ఇది ఆదేశం చేసుకోవాలని నియమం చెప్పినమాట. ఓకేనా? రాసుకోండి. అలోంత్యస్య అనేన సూత్రేణ అంత్యస్య అలహ స్థానే అకారాదేశ భవతి. అంత్యస్య అలహ స్థానే, అలహ స్థానే అకారాదేశ భవతి. అదర్శన అంగానికి అంతిమ వర్ణం ఏంటండి? అంత్యం. అంత్యస్య అలహ, అంతిమ వర్ణం అల్లు, అదర్శలో ఉండే స్థానే కదా, అదే అల్లులో ఉంది కదా. ఎక్కడ ఉంది? సస జుస్సు
షా షా సర్ సా వచ్చింది కదా, అల్ ప్రత్యాహారంలో వచ్చింది కదా, అంతిమంలో కూడా ఉంది. కాబట్టి ఇది అకార, ఆ సకారం తీసేసి సకార స్థలం అకారం వచ్చేసింది. ఓకేనా, ఆ సకార స్థలం అకారం వచ్చేసింది. ఓకే, రాసిన అంత్యస్య అలహస్థానే, అలహస్థానం అంటే సకారస్య స్థానం కానీ బ్రాకెట్ పెట్టుకోండి. అంత్యస్య అలహస్థానే అర్థాత్ సకారస్య స్థానే అకారః ఆదేశः భవతి. అకారः ఆదేశः భవతి. రాయండి, కింద రాయండి. అకార ఆదేశం చెప్పింది కదా, అకార ఆదేశం వస్తుందని చెప్పింది కదా, అకార ఆదేశం పోతుంది, అకార ఆదేశంగా చూపించండి. ఇక్కడ అదస్లో సా స్థానంలో ఆ వచ్చింది. అద ఆ పక్కన జస్ ఎలా ఉందో అలాగే దించుకుంటాం. జస్ ఎలాగ ఉందో అలాగే దించుకుంటాం. ఓకే, ఇది స్పష్టమైందండి. ఎప్పుడూ గుర్తు, ఆదేశాలు వస్తాయని ఎప్పుడు ఏ సూత్రం చెప్పిన ఇష్టం పరిగెత్తుకుంటూ వస్తుంది. అంత్యస్య అలహస్థానే ఆదేశాః భవతి. అంతిమ అధిష్టానంలో మాత్రం ఆదేశం చేసుకో. నువ్వు ఎవరికి వచ్చి ఏదో ఒక ఆదేశం చెప్పి ఏదో ఒక అంగానికి చెప్పిండో ఖచ్చితంగా అంగానికి అంతిమ వర్ణానికి చేసుకో అని చెప్తున్నామాట. అందుకే అంతిమ వర్ణం ఏంటి, అదస్లో సకారం కలిసి సకార స్థానం తీసేసి ఆ పెట్టేసుకున్నాం. అద ఆ జస్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అద ఆ జస్. ఇప్పుడు దానికి విధంగా రాయండి, బాణం గురించి రాసుకోండి. అతో గుణే ఏంటండి, అతో గుణే ఇదేమంటుంది, ఇది ఒకసారి ఓపెన్ 6 1 9 సంధి సూత్రం అండి. 6 1 94. అతో గుణే రాయండి. అతో గుణే, అతో గుణే ఇదేమంటుంది, 41వ పేజీ అండి. 3వ భాగంలో 41వ పేజీ. 3వ భాగంలో 41వ పేజీ. మూడవ భాగంలో 41వ పేజీ. ఓకే, ఇదేమంటే చూడండి, అతః పంచమి విభక్తి ఏకవచనం. ఒక పదవి భాగం చేయండి. అతః పంచమి విభక్తి ఏకవచనం. గుణే, గుణి అంటే సప్తమి విభక్తి ఏకవచనం. ఓకేనా, గుణి అంటే ఏమిటి, మన గుణం అంటే ఏమిటి, మనకు వ్యాకరణంలో సంస్కృతంలో గుణం అనగానే అదేం గుణ గుర్తాలి. గుణం అంటే ఏమిటి, అదేం గుణ. గుణ హేతుకిం మనం ముందు చెప్పుకునే కదా, మొట్టమొదటి సూత్రం, రెండో సూత్రము ఆ ఏ ఓ, ఈ 3 వర్ణాలు గుణం అని పేరు. ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాం. గుణే, ఆ వర్ణాలు పక్కన, గుణే అంటే సప్తమి విభక్తి ఉంది కదా ఇక్కడ, అంటే ఆ వర్ణాలు పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది. గుణే సప్తమి విభక్తి ఏకవచనం ఉంది కదా, అంటే గుణం అంటే ఏమిటి, 3 వర్ణాలకు గుణం అని పేరు. ఆ వర్ణాలు పక్కన ఉండాలంట, ఆ పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది. ఓకేనా, సప్తం అంటే ముందుకు పని, ఆ పంచమి ఉండి దాని పక్కలో పని జరుగుతుంది. ఇప్పుడు అతః పంచమి విభక్తి, గుణే సప్తమి విభక్తి. అంటే అకారానికి పక్కన ఉండాలి, గుణానికి ముందు ఉండాలి. ఏం చేసుకునే పని, అకారానికి పక్కలు చేసుకోవాలి, గుణానికి ముందు ఉండాలి. అది ఎలా చూడండి. ఇప్పుడు అదస్ అండి, అద ఆ జస్, మనకు అద ఆ జస్. ఇదేమంటుంది, అపదాంతాత్ అకారాత్, అపదాంతాత్. ఇప్పుడు అదస్లో అపదాంతాత్ దకారంలో అదా ఉంది కదా, అదాలో అకారం ఉందా, దకారంలో అకారం ఉందా లేదా, ఉంది. అదా అంటున్నాం ఇక్కడ. అదలో ఉండే అకారము పదానికి అంతిమంలో ఉందే, పదానికి మధ్యలో ఉందా, ఇక్కడ పదానికి అంతిమంలో అయితే లేదు. దానికంటే పక్కన అదా, పక్కన ఆ ఉంది, పక్కన జస్ ఉంది. అంటే మొత్తానికి అకారాన్ని అంతిమంలో లేదు, ఆదిలో కూడా లేదు. అపదాంత అంటే మొత్తానికి అంతిమం లేదు, అపదాంతాత్ అని చెప్పాడు. అంటే పదానికి అంతిమంలో ఉండకూడదు, పదానికి అంతిమం లేదు కదా, అది అదాని మధ్యలో ఉంది. ఇది అదాలో ఉండే దకారంలో ఉండే అకారము పదానికి అంతిమం లేదు, అంటే అంతిమంలో ఉండకూడదు అనమాట. అందుకే అలాంటి అంతిమం లేటువంటి అకారం అపదాంతాత్ అకార, అది పదానికి అంతిమం లేదు. అటువంటి అకారానికి పక్కనే ఉండాలి గుణే, గుణవర్ణం పక్కనే ఉండాలి. ఇప్పుడు గుణవర్ణం ఆ ఉంది కదా, సకార స్థానం ఇప్పుడు ఆ వచ్చిందా, సకార స్థానం ఆ తీసుకొచ్చాం, అకార ఆదేశం అయిపోయింది. అది గుణవర్ణాల్లో ఉందా లేదా, గుణవర్ణాలు, గుణం అంటే ఏమిటి, ఆ ఏ ఓ అని చెప్పాం. 3 వర్ణాలు గుణం అని చెప్పారు. ఆ 3 వర్ణాలు ఏదో ఒక వర్ణం ఉండాలట. అవర్ణానికి పక్కలో అపదాంత అకారానికి పక్కలో గుణవర్ణం పక్కన ఉంటే, గుణే పరతః, గుణవర్ణం పక్కన ఉంటే, ఉంది కదా, గుణవర్ణం పక్కన ఉంటే ఉంది కదా, ఉంది కాబట్టి అప్పుడు పూర్వ పరయోస్థానే, అలా ఉన్నప్పుడు ఆ దాలో ఉండే అకారం పక్కన ఆ రెండిట్లో స్థానంలో, అంటే పూర్వ పరస్థానంలో
ఏమవుతుంది? పూర్వ పదస్థానంలో పరరూపం ఏకాదేశో భవతి. పరరూపం ఏకాదేశో భవతి. పరంగా ఏ రూపం ఉందండి? పక్కన ఏ రూపం? ఆ ఉంది కదా. అంటే ముందున్న ఆకారం కూడా పక్కనున్న ఆకారంలోగా మారిపోతుంది అన్నమాట. పూర్వ పరయోహ స్థానే పరరూపం ఏక, రెండింటి స్థానంలో పరంగా రూపం ఏదైతే ఉందో ఆకారం అదే ఉంటుంది. అంటే రెండు ఆకారాలు వెళ్ళిపోయి ఒకే ఆకారం నిలబడుతుంది. అంటే అదానే ఉంటుంది. అంటే పక్కన ఉండే ఆకారం కూడా అదలో ఉండే ఆకారం కూడా పక్కన ఉండే ఆకారం కలిసిపోతుంది అన్నమాట. పరరూపం ఏకాదేశో భవతి. పరంగా ఏదైతే రూపం ఉందో, ఏదైతే వర్ణం ఉందో అదే వర్ణంలో కలిసిపోతుంది అని ఈ సూత్రం చెప్పింది అన్నమాట. అపదాంతాత్ అకారాత్ గుణే పరతః పూర్వ పరయోస్థానే, రెండింటి స్థానంలో పరరూపం ఏకాదేశో భవతి. పరంగా ఏదైతే వర్ణం ఉందో ఆ వర్ణాక్షరంలో కలిసిపోతుంది అంతే. అంటే అది అదే ఒకే అక్షరం ఉంటుంది. రెండింటి స్థానంలో రెండు వర్ణాలు తీసేసి పక్కన ఉండే వర్ణం ఏదైతే ఉందో అదే పెట్టుకుంటాం. ఇక్కడ ఆ ఉండే ఆ పెట్టుకుంటాం. ఓకే, ఈ ఉంటే ఈ పెట్టుకునే వాళ్ళం. ఓకే, ఊ ఉంటే ఊ పెట్టుకునే వాళ్ళం. పరంగా ఏదైనా ఉండే వర్ణం అదే వర్ణం పెట్టుకుంటాం. అందుకే ఇక్కడ మనకు ఇది గుణం చేసేసినాడు, అంటే పరరూపం చేసినాడు. అదాలో ఉండే ఆకారాన్ని కూడా పక్క ఉన్న ఆకారంలో కలిపేసింది అన్నమాట. కలిపేసరికి ఒకే ఆకారం అయిపోయింది. అదా మాత్రమే మిగిలింది. అదా జస్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు రాసుకోండి. అతో గుణే అపదాంతాత్ అకారాత్, అపదాంత ఆకారం ఉంది కదా ఇక్కడ. అదా ఆ జస్ ఈ స్థితిలో చూసుకున్నామండి. ఈ స్థితిలో ఈ సూత్రం వచ్చింది అతో గుణే. ఇది వచ్చి అపదాంత ఆకారానికి పక్కలో గుణవర్ణం ఉంటే అంటుంది. గుణవర్ణం ఉంది అనమాట. రాసుకుని అపదాంతాత్ అకారాత్ గుణే పరతః, అంటే గుణవర్ణం పక్కన ఉంటే గుణే పరతః పూర్వ పరయోః స్థానే, పూర్వ పరయోః స్థానే అంటే అదా అంటే దాలో ఉండే ఆకారం పక్కన ఆ, ఇది పూర్వం అది పరంగా అంటే పక్కన. పూర్వ పరయోః స్థానే పరరూపం ఏకాదేశో భవతి. పరరూపం ఏకాదేశో భవతి. పరంగా ఏదైతే వర్ణం ఉందో ఆ వర్ణాక్షరం లెక్క కలిసిపోతుంది అన్నమాట. అదే వర్ణంగానే మారిపోతుంది. రెండు కలిసి పక్కన ఉండే వర్ణంకి సమానంగా అయిపోతుంది. పరరూపం ఏకాదేశో భవతి సంహితాయాం విషయే. సంహిత అంటే సంధి చేసే విషయంలో మాత్రమే, అన్ని చోట్ల కాదు. సంహితాయాం విషయే. ఓకేనా? సంహితాయాం విషయే. ఓకే అండి, రాసుకున్నదా? అపదాంతాత్ అకారాత్ గుణే పరతః పూర్వ పరయోస్థానే పరరూపం ఏకాదేశో భవతి సంహితాయాం విషయే. ఓకే, ఇది వచ్చి గుణం చేస్తామంటే పూర్వ పరస్థానే గుణం ఏకాదే గుణవర్ణ్య. ఈ సూత్రం చెప్పి మొట్టమొదటిలో అపదాంతాత్ అకారాత్ అపదాంతాత్ అకారాత్ గుణే పరతః అని చెప్పింది కదా. గుణే పరంగా ఉంటే అన్నప్పుడు ఒక సందేహం వచ్చి గుణం అంటే ఏమిటి అన్నప్పుడు అది చెప్పడం కోసం స్పష్టత కోసం ఇక్కడ అదేం గుణము చూపించడం అన్నమాట. సూత్రం వచ్చి గుణే పరత, గుణవర్ణం పక్కన ఉంటే అంటున్నారు కదా. అసలు గుణం అంటే ఏమిటి అన్నప్పుడు ఇది వచ్చి చెప్తుంది అదేం గుణ. ఓకేనా? ఆ ఏ ఓ వీటికి గుణం అని పేరు. అలాంటి గుణవర్ణం ఏదో ఒకటి పక్కన ఉంటే దానికి అప్పుడు ఈ మూడు పూర్వ పదవ్యస్థానంలో గుణం ఏకాదేశం అవుతుంది అని చెప్పడం కోసం అది అదేం గుణ సూత్రాన్ని కూడా చూపించాడు ఇక్కడ. రాసుకోండి. అందుకే గుణహైతికిం అన్నప్పుడు అదేం గుణ కింద దాని గుణహైతికిం అదేం గుణ అనేనా ఆ ఏ ఓ ఇది ఏతేషాం గుణ సంజ్ఞ. ఆ ఏ ఓ ఇది ఏతేషాం గుణ సంజ్ఞ. అది ఊరికి ఆ సూత్రం వచ్చి గుణం పక్కన ఉంటే అని చెప్పినప్పుడు గుణం అంటే ఏం తెలియడం కోసం ఈ సూత్రం చెప్పాల్సి వస్తుంది. అంతే, ఏం లేదు. ఓకే, ఈ సూత్రం ముఖ్య పని ఏం లేదు. చేసేది గుణం చేసేది అని పదరూపం చేసేది అదే సూత్రమే, అతో గుణే. ఆ గుణం అంటున్నావు కదా, గుణం అంటే ఏమిటని చెప్పడం కోసం స్పష్టత కోసం ఇది వచ్చి చెప్పింది అంతే. ఓకే, ఇది పదరూపం చేసేసింది అంటే పక్కన ఎవరైనా ఉంది ఆ ఉంది, సకాల స్థానం ఆ వచ్చిందా, ఆ ముందున్న కూడా అకారం దీంట్లో కలిపేసింది అనమాట. పక్కన రూపం వచ్చేసింది. అందుకే ఏముంది, అప్పుడు కలిపితే ఒకటే అకారం అయిపోయింది. అదా జస్ అయిపోయింది. దాని కింద అదా జస్ స్పష్టమైంది. ఈ సందర్భంలో అతో గుణ స్పష్టమైందా? ఇది పదానికి అంతిమంలో ఉండే అకారానికి పక్కన ఉండదు. అపదాంత అకారానికి పక్కన గుణవర్ణం ఉంటేనే అప్పుడు చూసుకోవాలి. ఓకేనా? అది గమనించండి. ఇప్పుడు ఏమైందండి? అదా జస్ మిగిలింది. అంటే దాలో ఉండే ఆ కూడా రెండు కలిసి దాలో ఉండే ఆ పక్కన ఉండే ఆ రెండు కలిసి ఒకే ఆకారంగా పక్కన ఉన్న వర్ణం ఏదైతే ఉందో అదే విధంగా మారిపోయింది. పదరూపం ఏకాదేశం అయిపోయింది. అంటే ఆ రెండింటి స్థానంలో ఆనే వచ్చేసింది. మళ్ళా ఆ రెండింటి స్థానంలో ఆ వచ్చేసింది. ఆ వచ్చేదికి అదాయే మిగిలిపోయింది. అదా జస్, అదా జస్. ఇప్పుడు దానికి ఎదురుగా బాణం గురించి రాసుకోండి. జషహషి
జషః షీ. ఇది వచ్చేసి మన ఇదేమంటుంది ఒకసారి ఓపెన్ 7:1:17 అంట. 7:1:17 జషః సి. ఇది 307వ పేజీ అండి. 307వ పేజీ. 307వ పేజీ 307. 307. మూడు వందల 7వ పేజీ. ఓకే అండి, చూసుకోండి. ఇదేమంటుంది? ఇది స్పష్టంగా జసహ ఏంటి? షష్ఠీ భక్తి. షష్ఠీ భక్తి అంటే ఏం చెప్తామండి? దాని స్థానంలో పని చేసుకోవాలి. చూడండి, దాని స్థానంలో పని చేసుకుంటాం మనం. పక్కన షీ అంటే జస స్థానం షీ వస్తుంది. జస షష్ఠి కదా, అందుకే స్థానంలో. అందుకే షష్ఠీ భక్తి ఉంటే ఖచ్చితంగా స్థానం శబ్ద ఆటోమేటిక్ అధ్యాహం చేసుకోవాలి. జసహ స్థానే అని అర్థం. ఇంకా చూడండి, జసహ సి. ఇది సూత్రం అండి. దీని అర్థం చూడండి, అర్థాన్ని గమనించిన అవసరం ముందు. అకారాంతాత్ సర్వనామ్నః అంగాత్ ఉత్తరస్య జసః స్థానే షి ఇతి అయం ఆదేశో భవతి. ఇదేమంటుంది చూడు, అకారాంతాత్ అంగాత్ ఉత్తరస్య జసః స్థానే షి ఆదేశో భవతి అని చెప్పలేదు. ఊరికి అకారాంతానికి పక్కలు అంటే అకారం ఏది ఉన్నా కూడా అయిపోతుందా? అకారానికి పక్కలో ఏముండాలి? అకారం ఉండాలి, అది అంగమై ఉండాలి. అలా అకారము అకారాంతమై ఉండి అంగమై ఉండి దాని పక్కలో జస్ ఉంటే దానికి సి అయిపోతుందా? కాదు. ఏముండాలంట? సర్వనామమై ఉండాలంట. అది ఏముండాలంట? సర్వనామమై ఉండాలంట. ఇప్పుడు అదస్సు సర్వనామ సంజ్ఞ అని చెప్పాం కదా, ఇది సర్వనామ శబ్దం అని చెప్పాం. అదస్సు, ఇదము, తత్తు, ఏ తత్తు, ఇదం ఇవన్నీ సర్వనామ శబ్దాలు కదా. అలాంటి సర్వనామ శబ్దానికి అకారం అంతిమంలో ఉండాలి, దానికి అంగం పేరు పెట్టి ఉండాలి. అప్పుడు అలాంటి అకారాంతాత్ సర్వనామాత్ అంగాత్ ఉత్తరస్య జస స్థానే షి ఇతి అయం ఆదేశో భవతి. ఈ 3 కండిషన్ ఉండాలి. అది ఖచ్చితంగా సర్వనామ శబ్దమై ఉండాలి. అంటే అదసే కాదు, ఇదం కావచ్చు, తత్తు కావచ్చు, ఏ తత్తు కావచ్చు, ఎక్కడ ఏ ప్రయోగం ఇచ్చారో ఇక్కడ మనకు అదసే సర్వనామ శబ్దమే. మొత్తానికి అదసే సర్వనామ శబ్దమే కాబట్టి అది అద శబ్దానికి ఏముండాలి? అకారం ఉండాలి అంతిమంలో. ఏముండాలంట? అకారమే అంతిమంలో ఉండాలంట. అకారం ఉంది, ఇంకే ఉండాలంట? అది అంగం కూడా పేరు పెట్టుకుండాలంట. అంగం కూడా ఉంది కదా, ప్రత్యయం పక్కన ఉంటే ఆటోమేటిక్ అంగ సంజ్ఞ వచ్చేస్తుంది. ప్రత్యయాలు పక్కన ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అంగ సంజ్ఞ అది. కాబట్టి అన్ని ఉన్నాయి కండిషన్లు. అందుకే ఇక్కడ వచ్చింది జసాసి రాసుకోండి. అనేన సూత్రేణ అకారాంతాత్ అకారాంతాత్ పేజ్ నెంబర్ ఎంత చెప్పాయండి? పేజ్ నెంబర్ ఎంత అండి? 307. 307 పేజీ. అకారాంతాత్ సర్వనామ్నః అంగాత్ అన్నాయండి. అకారాంతాత్ సర్వనామ్నః అంగాత్. ఓన్లీ అకారం ఉంటే సరిపోదు అంతిమంలో, అది సర్వనామ శబ్దం యొక్క అకారమే ఉండాలంట. అకారాంతాత్ సర్వనామ్నః అంగాత్. ఎన్ని విశేషాలు ఇచ్చాడండి. వీరికి అకారం ఉంటే వీరికి అకారం ఉంటే అయిపోతుందా? మనం సామాన్యంగా ఇప్పుడు రామ శబ్దం ఉంది, రామ శబ్దం పక్కన జస్ తెచ్చుకోవచ్చు డైరెక్ట్ గా. రామ జస్. మా రామాలో మకారం అకారం ఉంది కదా, అంతిమంలో ఉంది కదా, అది జస్ పక్కన ఉంటే ముందు అంగ సంజ్ఞ. ఇప్పుడు అకారాంతం అంగానికి పక్కన జస్ ఉంది, సి తెచ్చుకుంటామా? అక్కడ రాదు. అది సర్వనామం కాదు. రామ శబ్దం పుల్లింగ శబ్దమే, అది మాది శబ్దం. సర్వనామ శబ్దం దానికి సర్వనామాన్ని పేరు పెట్టుకోలేదు మనం, అక్కడ రాదు. అందుకే ఏముండాలి? సర్వనామమైనటువంటి అకారానికే అకారం కూడా అంతిమంలో ఉండాలి, ఆదిలో ఉంటే సరిపోదు మళ్ళా. అందుకే స్పష్టంగా చెప్పామట, రాసుకోండి. అకారాంతాత్ సర్వనామ్నః అంగాత్ ఉత్తరస్య అంటే పక్కన జసః స్థానే. జస్ కదా, జస షష్ఠీ భక్తిని చెప్పాం కదా ప్రస్తుతంలో. జసః స్థానే, జస్ స్థానంలో చెప్పిన షష్ఠీ భక్తి ఎక్కడైతే దాని స్థానంలో పని చేసుకుంటాం. పని చేసుకుని జస్ స్థానం చేసుకుంటాం. ఏం చేసాము? షి ఇతి అయం ఆదేశో భవతి. షీ ఇతి అయం ఆదేశో భవతి.
షీ ఇతి అయం ఆదేశో భవతి. షీ ఇతి అయం ఆదేశో భవతి. అక్కడ సంధి చేసాం, ఇత్యయం ఆదేశో భవతి ఉంటుంది. ఇతి ప్లస్ అయంలో ఎక్కువ సంధి అయితే ఇత్యయం ఆదేశో భవతి అని రాస్తాను. కాబట్టి నేను కలిపి విడదీసి చెప్పాను, ఇతి అయం ఆదేశో భవతి. ఓకే, ఇత్యయం ఆదేశో భవతి. ఓకేనా? ఇప్పుడు చెప్పుకున్నాం ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంగానికి ఎక్కడ వస్తాయండి? అలోంత్యస్య అనే సూత్రం చెప్పారు. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అలోంత్యస్య అనే సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుందండి. అలోంత్యస్య అనే సూత్రం ఇప్పుడు ఇత్తని పేరు పెట్టగానే తస్యలోప ఏ విధంగా సిద్ధంగా ఉంటుందో ఆదేశం వస్తుంది. ఏ సూత్రం చెప్పినా ఈ సూత్రం రెడీగా ఉంటుంది. అలోంత్యస్య అంత్యస్య అలస్థానే ఆదేశ భవంతి. ఆదేశాలు ఏమున్నా అంతిమ అల్లు స్థానంలో మాత్రమే అవుతాయి అని చెప్తున్నమాట. ఓకేనా? ఇక్కడ జస్తానే కదా, ఇక్కడ జస్ట్ స్థానంలో మనకి ఆదేశం కదా ఇక్కడ జస్తాలో ఆదేశం వస్తుంది. మరి ఇంకా అంతిమ అల్లు అవన్నీ ఇక్కడ సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదండి? అది ఒక నియమం చెప్తారు పరిభాష. ఇది ఏమంటుంది? అలోంత్యస్య ఆదేశాలు ఎప్పుడు వచ్చినా కూడా అవి అంతిమ అల్లులకు మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు జస్సులో అంతిమ అల్లు అంటే సకాల స్థానం చేసుకోవాలంటుంది. మొత్తం జస్సులో కాదు, ఓన్లీ సకారానికి. అంటే అలోంత్యస్య చెప్తుంది కదా ఆదేశం. ఇప్పుడు జస్ స్థానం సి జస్ స్థానం సి అయం ఆదేశో భవతి అంటుంది. ఇది జస్ స్థానంలో సి అయం. కానీ జస్సుకు చెప్పింది అంటే జస్సులో ఏవి జాకా చేసుకుంటావా, జకారంలో ఉండే సాకి చేసుకుంటావు, ఏవి చేసుకుంటావు? అడిగే పూర్వపక్ష ప్రశ్న వేయచ్చు కదా. జస్సు అంటే జస్సులో ఏ అక్షరానికి చెప్పలేదు కదా. జకారానికే జకారంలో ఉండే, ఆకారానికే దాని పక్కన ఉండే సకారానికి, ఏ దానికి చేసుకుంటావు? ఎందుకంటే జస్ స్థానంలో ఇప్పుడు అంగస్య స్థానే యదాదినాం అంగానాం అకారాదేశో భవతి చెప్పావు. అంగం అంటే ఇది కూడా అంగమే కదా. అంగానికి పక్కలో అంగానికి అకార ఆదేశం వస్తుంది చెప్పాము. కానీ అంగానికి ఎక్కడ వస్తుంది అని చెప్పు ఇది చెప్పి అలోంత్యస్య వచ్చి అంత్యస్య అధస్థానే ఆదేశ భవతి. ఆదేశాలు ఎప్పుడు కూడా అంగానికి ఎవరికైతే చెప్పావో అవి దానికి అంతిమ వర్ణంలో స్థానంలో వస్తాయి అని చెప్పింది. జస్సుకు వస్తాయని చెప్పింది. జస్సుకి అంతిమ వర్ణ స్థానం చేసుకో అలోంత్యస్య నియమం ప్రకారంగా. ఓకేనా? అప్పుడు ఆ సూత్రం వచ్చేసి అంతిమ స్థానంలో చేస్తాను అంటూ ఉంటే ఇది వచ్చి ఏం చెప్పింది? లేదండి, ఆ నియమం ప్రకారం కరెక్ట్ అని చెప్పిందా. ఇప్పుడు జస్ స్థానం సి ఆదేశం ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ స్థానంలో వస్తాయి. జస్సుకి అంతిమ స్థానం సకాల స్థానం ఇస్తాం అనిష్ట రూపం వస్తుంది అన్నమాట. కానీ అక్కడ ఇష్టం లేదు. అందుకే మహర్షి పాణ్యం చెప్పాడు అనేకాల్సిత్ సర్వస్య. లేదండి, ఒకవేళ తీసుకొచ్చే ఆదేశం అనేది అనేక అల్లులు ఉంటే గినా అది సంపూర్ణ స్థానంలో కాకుండా అనేక అల్లులు ఉంటే గినా అది సంపూర్ణ స్థానంలో అవుతుంది. ఇప్పుడు జశాస్థానం ఏం ఆదేశం వస్తుందండి? జశస్థానం ఏమొస్తున్నాయి? షి ఆదేశం వస్తుందా? షి అయం ఆదేశం అవుతుందని చెప్పాం. షి ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఒకే వర్ణం కదా. షకారము ఇక 2 వర్ణాలు ఉన్నాయి ఇక్కడ. 2 వర్ణాలు ఉన్నాయి అంటే ఒకటికన్నా ఎక్కువ అనేకాలు అయిపోతుంది కదా. ఒకటికన్నా ఎక్కువ ఉండాలి. అనేకాల్సిత్ సర్వస్య ఒకరిని తీసుకొచ్చే ఆదేశం అనేది అనేక అల్లులు ఉంటే గినా అది నువ్వు ఎవరికే చెప్పి అంతిమ స్థానంలో కాకుండా సంపూర్ణ స్థానం చేసుకో. అనేకాల్సిత్ సర్వస్య శబ్దస్య స్థానే ఆదేశ భవతి. సంపూర్ణ జస్ స్థానంలో అయిపోయింది. లేకపోతే అలోంత్యస్య నియమం ప్రకారంగా అంతిమ స్థానంలో కావాలి. మామూలుగా ఒక సిద్ధాంతం అండి, ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ స్థానంలో అవుతాయి. ఎవరు చెప్పింది ఈ మాట? అలోంత్యస్య చెప్పింది. ఆదేశం తెచ్చుకో, కానీ ఆదేశాలు ఎక్కడ అవుతాయి? అలోంత్యస్య అంత్యస్య అలస్థానే అంతిమ అల్లు స్థానం మాత్రం ఆదేశాలు వస్తాయని చెప్పింది. ఇక్కడ మనకు అధశబ్దంలో ఆదేశం ఎక్కడ వచ్చి అంతిమ సకాల స్థానం వచ్చిందా? ఆదేశం ఏమొచ్చింది మనకు? అక్కడ ఆదేశం వచ్చింది కదా. ఇక్కడ ఆదేశం వచ్చింది. అక్కడ వచ్చింది ఆదేశం వచ్చింది ఒకటే అల్లు అనమాట. అక్కడ ఆదేశం వచ్చింది. అక్కడ ఒకటే వర్ణం ఉంది. ఒకే వర్ణం ఉందనుకోండి, ఎక్కడ వచ్చినా కూడా అంతిమ స్థానంలో అవుతుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి.
ఒకటికన్నా ఎక్కువగా ఉన్నాయనుకో అంతిమ స్థానము. ఖచ్చితంగా అది సంపూర్ణ స్థానంలో అవుతుంది. అనేక అల్ ప్రత్యయ అనేక అల్ ఆదేశ సర్వస్య శబ్దస్య స్థానే భవతి. ఇక సర్వస్య సంపూర్ణ స్థానంలో షి అనే ఆదేశం వచ్చేసింది. ఎందుకంటే ఒకటికన్నా ఎక్కువగా ఉన్నాయి. రాసుకోండి. జశ శిరాసిన అకారాంతాత్ సర్వనామ్న అంగాద్ ఉత్తరస్య జశః స్థానే షి ఇతి అయం ఆదేశో భవతి. రాసేసుకున్నారు కదా. షి ఇతి అయం ఆదేశో భవతి. కానీ రాసుకోండి. షి ఆదేశः జశः స్థానే కుత్ర భవతి. ప్రశ్నవాచకం రాసుకుందా. జశः ఆదేశः షి ఆదేశः జశः స్థానే కుత్ర భవతి. జస్థానం ఎక్కడ వస్తుంది? జశः స్థానే షి ఆదేశः జశः స్థానే కుత్ర భవతి. షి ఆదేశः ప్రశ్నవాచకంగా రాసుకోండి. షి ఆదేశ జశः స్థానే కుత్ర భవతి. అప్పుడు అలోంత్యస్య పరిగెత్తుకుంటూ వస్తుంది. రాయండి. అలోంత్యస్య బై ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ స్థానం వస్తాయి. ఇది వచ్చి చెప్పినమాట. అలోంత్యస్య అనే సూచన అంత్యస్య అలహస్థానే ఆదేశ భవతి అని చెప్పింది. అంత్యస్య అలహస్థానే ఆదేశ భవతి. పరంతు కానీ అని చెప్పి నిలబెట్టేసింది. పరంతు అంటే సందేహం వస్తుంది. కానీ అన్నా అంటే ఏదో సందేహం ఉంది, సంశయం తెలిసిపోతుంది. పరంతు అంటే కానీ అనగా కానీ శబ్దం చాలా భయంకరంగా ఉంది. కానీ అంటే ఏదో ఒకటి అక్కడ ఏదో కొంచెం మిస్టేక్ అని తెలిసిపోతున్నాడు. కానీ ఇక్కడ అనేక అల్లుల ఆదేశము, నువ్వు తీసుకొచ్చే ఆదేశం అనేక అల్లులు ఉన్నాయి, ఒక అల్లు లేదు. ఒక అల్లు ఉంటే చెప్పి అంతిమ స్థానం తీసుకున్నా ఈ సూత్రం ప్రకారంగా. కానీ అనేకాల్సి సర్వస్య అని. పరంతు అనేకాల్సి సర్వస్య అనన్య సూత్రేణ పదంతో పెట్టేసి కానీ పెట్టి సూత్రం రాయండి. అంటే దీనికంటే అలోంత్యస్య సూత్రం కంటే కొంచెం విశిష్టమైన కండిషన్ ఉన్నాయన్నమాట దీనికి. అది సామాన్యంగా చెప్పేసింది. ఆదేశాలు ఎప్పుడు అంతిమ స్థానం చేసుకొని చెప్పి సామాన్య నియమం చెప్పింది. ఇది విశిష్ట నియమం. విశిష్ట నియమము ఏంటి? ఒకటి ఉంటే నేను చెప్పింది చేసుకునే వాళ్ళం. ఇది ఒకటి కాకుండా ఎక్కువగా ఉంటే సంపూర్ణ స్థానంలో మాత్రం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఒక నియమం చెప్పింది అన్నమాట. ఓకే. అనేకాల్సి సర్వస్య అనేన సూత్రేణ అనేక అల్ ఆదేశ సర్వస్య శబ్దస్య స్థానే భవతి. సర్వస్య అంటే సంపూర్ణ శబ్ద స్థానం వస్తుంది. సర్వస్య శబ్దస్య స్థానే భవతి. సర్వస్య శబ్దస్య స్థానే భవతి. ఓకేనా? ఇది వచ్చి చెప్పినాను. లేదండి ఇది అనేక అల్లులు ఉంది కాబట్టి సంపూర్ణ స్థానంలో అవుతుంది, దాని అంతిమ స్థానంలో కాదని చెప్పి ఇది వచ్చి నిలబెట్టేస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే రాయండి. ఇప్పుడు ఇది అర్థమైంది కూడా రెండు. అది వచ్చి చేస్తా అంటే ఇది మామూలుగా చెప్పి లేదండి అనేక అల్లులు ఉంటే అది మొత్తం సంపూర్ణ స్థానంలో అవుతుంది. ఓకే. ఇప్పుడు అద సి పెట్టండి. అద సి వచ్చేసిందా? సంపూర్ణ స్థానంలో వచ్చి చెప్పింది కదా, స్పష్టంగా చెప్పింది. అనేకాల సర్వస్య వచ్చేసి ఆ సార్ చేస్తే ఎక్కడ వస్తుంది సందేహం వచ్చిందానికి ఇది స్పష్టంగా చెప్పింది కదా, ఎవరికి సందేహం ఉండమాట. అట్లా మహర్షి యొక్క మన ఋషికృతి గ్రంథాలు మనకు ఎదుటి వ్యక్తికి అవకాశం కల్పించదు అనమాట. ఎదుటి వ్యక్తి సందేహానికి కూడా మనం ఏ పని చేసినా మనకు వాళ్ళకి అనుమానపరంగా ఉండకూడదు, సందేహయుక్తంగా ఉండకూడదు, సందేహానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అదే సిద్ధాంతం అన్నమాట. ఇప్పుడు మన వేదం ఎందుకు వేదాన్ని ఎందుకు పరమ ప్రమాణాలు ఎందుకు మానుతాం? వేదాలు శ్రేష్టం ఎందుకు చెప్తాం? ఎందుకంటే దానికి స్వతహ ప్రమాణం అంట. దాంట్లో ఎవరు కూడా ఒక చేపెట్టి దీంట్లో ఈ తప్పు దోషం అని చెప్పడానికి అవకాశమే లేదు ఎవరికి కూడా. అలాంటి ఈ రోజుల్లో ముస్లిమాన్లు ఈసాయిలు వీళ్ళంతా లేనిపోయి వాళ్ళకి అర్థం చేసుకోక దానికి ఏదో కల్పించి దీంట్లో అది ఇది చెప్పి దోషాలు చూపిస్తున్నారు. అది వాస్తవంగా వాళ్ళు అడిగి ఏది అడిగినామంటే ఎక్కడ ఉంది, ఏ విధంగా చూపి ఒక ముక్క చెప్పలేదు. మనకు చాలా మంది మనకు తెలియక చదువుకోకుండా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదో ప్రకల్పనలు చెప్పి ప్రక్షిప్త గ్రంథాలను తీసుకొని ఇక్కడ మీ గ్రంథాలు ఇది ఉంది అది ఉంది చెప్పి చాలా అనర్థాలు చెప్తున్నారు. కానీ వాస్తవంగా అలాంటివి ఏం లేదు మన దోషాలు.
ఎదుటి వ్యక్తికి అవకాశమే ఇవ్వలేదు. ప్రశ్న సందేహానికి అవకాశం లేదు, అనుమానానికి అవకాశమే లేదు. ప్రతిదానికి సమాధానం ఉంది. ఇక్కడ మహర్షి పాణి ఏ విధంగా చెప్తున్నాడు, ఇక్కడ ఎవరైనా సందేహానికి అవకాశం ఇవ్వడం లేదన్నమాట. అడిగినా దీనికి సమాధానం ఇది. ముందే అన్ని రెడీగా పెట్టాడనమాట. మళ్ళా దాన్ని మర్చిపోయినా కదా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడతా అట్లా మళ్ళీ లేదు. మనం కదా పొరపాటున మనుషులు మనం దీన్ని మిస్టేక్ అయిపోయింది, దీని పొరపాటున మనం సరి చేసుకుంటాం. అట్లా భగవంతుడు ఆ ఋషి అట్లా దాన్ని సరి చేయడం అనమాట. అన్ని సిద్ధంగా తయారు చేసి పెట్టామన్నమాట. ఏదానికి అది సమాధానం ఉంటుందన్నమాట. అందుకే ఏదైనా సమస్య ఉంటే సమాధానం ఉంటుంది సిద్ధాంతం ప్రకారంగా. అంటే ప్రతి దానికి ఇదిగా సొల్యూషన్ ఉంటుంది. అందుకే చూడండి, ప్రతి దానికి మనకి సమాధానం ఇచ్చాడు మహర్షి పాణిని. ఓకే, ఇక్కడ జశస్థానం సంపుస్థానం ఈ షీ వచ్చేసింది రాయండి. అందుకే అదా షీ, అదా షీ. ఓకే, ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. అంటే ఏ పని చెప్తే ఆ పని చూపించాలి. ఇంకా ఆసుతం జశస్థానం షీ తీసుకొచ్చింది, షీ తీసుకొచ్చాం, అది చూపించేశాం. జశస్థానం షీ తీసుకొచ్చాం. చూడు డైరెక్ట్ గా చెప్పాం, గుడ్డిగా పెట్టుకుంటే కూడా లేదు. ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ప్రతి దానికి నియమబద్ధంగా వెళ్తున్నారు. చూడండి, లేదా సింపుల్ గా మరి ఈ సూత్రం చెప్పి జశస్థానం ఆదేశం అవుతుంది. మనకి వెన్నెందుకు జశస్థానం పెట్టుకోవచ్చు కదా. ఎక్కడొస్తుంది, అక్కడ ఎందుకు పెట్టుకో. పూర్వపక్షి వారి పుట్టకి ఎక్కడైనా ఏ రకంగా ప్రశ్న వేస్తాడు. మరి జకార స్థానం పెట్టుకో, సకార స్థానం పెట్టుకో, అక్కడ ఎందుకు పెట్టుకున్నావు అడగొచ్చు కదా. అందుకే వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వలేదు. అందుకే ముందే చెప్పేసాం, అనేకాల్సి సర్వస్య సంపూర్ణ స్థానంలో మాత్రం చేసుకోవడానికి అవకాశం. ఇది ఒక నియమము, ఒక నియమ రూల్ అంతే, ఎక్కడే పెట్టుకోవాలి. అందుకే ఆ రకంగా ఇక్కడ పెట్టుకున్నాం. ఫస్ట్ అదా షీ. ఓకే, ఇప్పుడు దానికి ఎదుగు రాయండి. అనుబంధం లోపం చేసుకోవాలి. అనుబంధం లోపం ఎలా చేసుకుంటామండి, తెలిసిందే మనకు. లషక్వ తద్దితే, ఇది లషక్వ తద్దితే అనన్య సూత్రేణ, అనన్య సూత్రేణ ప్రత్యయ ఆదిశ. ఇది ప్రత్యయమే కదా, ప్రత్యయమే కదండి షి అనేది. ప్రత్యయమా ఆదేశమా? ప్రత్యయం. ఆదేశం కదా, షి ఆదేశం వచ్చింది కదా. జశస్థాన్ షి ఆదేశ భవతి అని చెప్పాం కదా. జస్ట్ ప్రత్యయమే కదా. జస్ట్ ప్రత్యయం కదా గురుజీ. జస్ట్ స్థానంలో ప్రత్యయంలో వచ్చిన ఇది ఆదేశంగా ప్రత్యయవత్, వచ్చింది. దాని స్థానంలో ప్రత్యయ స్థానం వచ్చి ప్రత్యయవత్ కార్యం భవతి, అది కూడా ప్రత్యయంగా తీసుకుంటాం. అందుకే ఈ సూత్రం వచ్చింది, లషక్ పద్ధతి వచ్చింది. లషక్వ తద్దితే అనే సూత్రేణ ఆది శకారస్య స్థానే ప్రత్యయస్య ఆది శకారస్య స్థానే ఇతి సంజ్ఞా భవతి. ఆది శకారస్య స్థానే కాదు, లషక్వ తద్దితే అనే సూత్రేణ ఆది శక ప్రత్యయస్య ఆది శకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇతని వస్తుంది తస్య లోప అదర్శనం లోప రాయండి. లోపం చేస్తే ఏం వెళ్తుందండి, తస్య లోప అదర్శన లోప. ఆది శకారం చెప్పండి, ఓన్లీ ఈ మిగిలింది, అది దాని కింద అద ఈ, అద ఈ, అద ఈ. ఓకే, రాసుకోండి. ఇప్పుడు ఆయన మళ్ళా ప్రథమయో పూర్వ సవర్ణ అద అది ఇంకా రాసేయండి. అనుబంధం లోపం తీసి రాయండి. అనుబంధం లోపం చేసేస్తే ఏమైంది, ఈ మిగిలింది, సికి ఈ మిగిలింది, అద ఈ. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. ప్రథమయో పూర్వ సవర్ణ, ప్రథమయో పూర్వ సవర్ణ, ప్రథమయో పూర్వ సవర్ణ, ప్రథమయో పూర్వ సవర్ణ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఇదేం చెప్తుందండి. ప్రథమయో పూర్వ సవర్ణ 6-1-98. ఒకసారి ఓపెన్ చేయండి. 6-1-98. పూర్వపరయో స్థానే పూర్వ సవర్ణ. ప్రథమయో పూర్వ సవర్ణ, పూర్వ సవర్ణ చేస్తుంది. మనకు అతో గురించి పరరూపం చేసింది, పరరూపం ఏకాదేశం పోతుంది చెప్పేది. ఇది పూర్వ సవర్ణం అంటే పూర్వం ఏ వర్ణం అవుతుందో అది చేసేస్తుంది అనమాట. సవర్ణమైన దీర్ఘం చేస్తుంది. ఓకే, పూర్వ సవర్ణం పూర్వంలో ఏవైతే వర్ణం ఉందో ఆ వర్ణానికి దీర్ఘం చేసేస్తుంది అనమాట. పూర్వంలో ఏ వర్ణం అయితే ఉందో ఆ వర్ణానికి దీర్ఘం చేస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రథమాయాం ద్వితీయాయాం చ విభక్తౌ, ప్రథమాయాం ద్వితీయాయాం చ విభక్తి. ఇక్కడ ఏముందండి మనకి, ఏ విభక్తి, అద ఈ అనేది ఏ విభక్తి, జస్ విభక్తి కదా. ప్రథమ విభక్తి అనేది ప్రథమ విభక్తిగా ఉండొచ్చు అక్షరము, ద్వితీయ విభక్తిగా ఏదైనా ప్రత్యయం ఉండొచ్చు. జస్ అనేది ప్రథమ విభక్తి కదా. అంటే ప్రథమ విభక్తి ప్రథమ విభక్తిలోంచి ఉండాలి. ప్రథమ విభక్తిలోంచి కానీ ద్వితీయ విభక్తిలోంచి ఏదో ఒక ప్రత్యయం ఉండాలి. అది జస్ స్థానంలో ఈ తీసుకొచ్చాం అంటే అది విభక్తి అని సంజ ముందు నుంచే పెట్టుకున్నాం, కానీ ఇది కూడా విభక్తి.
ప్రథమాయాం ద్వితీయాయాం చ విభక్తౌ అచి పరతః, అది విభక్తి కూడా జస్ట్ ఈ వచ్చింది కూడా విభక్తి కింద తీసుకుంటాం. ఆ జస్ అది విభక్తే, ఆ విభక్తిలో ఉండాలి అచి పరత, అచ్చే ఉండాలన్నమాట. అచ్చు ఉంది ఇక్కడ, అచ్చే కదా, సి స్థానంలో ఈ మిగిలింది, అది అచ్చే కదా మిగిలింది మనకు, ఈ ఉంది. ప్రథమా ద్వితీయాం చ విభక్తౌ అచి పరతః పూర్వపరయోస్థానే, పూర్వపరయోస్థానే అంటే విభక్తిలో అచ్చు ఉండాలన్నమాట. ఈ అనే అచ్చు ఉంది, అది విభక్తి కూడా. అలాంటి అచ్చు పక్కన ఉంటే అకహ అంటే ముందున్నట్టు అకేనా, అదాలో ఆ ఉందా, అదాలో ఉండే ఆ అక్క ప్రత్యయంలో వస్తుందా, ఆ ఈ ఉంది కదా, ఆ ఉంది. అకహ, అకహ స్థానంలో పూర్వపరయోస్థానే అంటే అదాలో ఉండే ఆ పక్కన ఈ పూర్వపరయోస్థానే, అకారం ఇకార స్థానంలో పూర్వపరయోస్థానే పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదేశ పోతే, ఆ ఈకి ముందున్న వర్ణం ఏంటి, దాలో ఉండే ఆ దాలో ఉండే అకార స్థానానికి దీర్ఘం చేస్తుంది, అంటే ఆకి దీర్ఘం ఆ చేస్తుంది. అప్పుడు అదా అయిపోతుంది. ఏమైపోతుంది, అదా అయిపోతుంది. అంటే అది ప్రాప్తం అయిపోయింది. కండిషన్ ఉన్నాయి కదా, నువ్వేం చెప్పావు, విభక్తిలో అచ్చు ఉండాలి, అచ్చు ఉంది ఇక్కడ, అక్కడ ముందే ఉండాలి అక్కు ఉండాలి, అక్కు కూడా ఉంది. కాబట్టి పూర్వ పరవస్థానంలో పూర్వ వర్ణం ఏదైతే ఉందో దానికి దీర్ఘం చేస్తాము. పూర్వవర్ణం ఏమన్నా ఉంది, ఆ ఉంటే ఆకి దీర్ఘము, ఈ ఉంటే ఈకి దీర్ఘం చేస్తూ, ఊ ఉంటే ఊకి దీర్ఘం చేయొచ్చు అని చెప్పింది. ఈ కండిషన్ మొత్తం ఉన్నాయి కానీ ఈ సూత్రం వచ్చింది అన్నమాట. అందుకే పూర్వ పరయోస్థానే దీర్ఘ ఏకాదేశ ప్రాప్త. ఓకేనా, ఇది ప్రాప్తమైంది. ప్రాప్తమైతే కానీ వెంటనే నాదిచ్చి దాని పక్కనే ఉంది, మీరు అక్కడే అదే పేజీలో, ఇది 42వ పేజీ, ఇది 3వ భాగంలో, దాని పక్కనే సూత్రం ఉంది 43వ పేజీ. నాదిచ్చి ఉందే సూత్రము కనిపిస్తుందండి, దాని పక్కనే ప్రథమయో పూర్వ సవర్ణ అనే సూత్రానికి పక్కనే ఒక సూత్రం వదిలిపెట్టి కింద నాదిచ్చి ఆ సూత్రం వచ్చింది మళ్ళా. ఇది ప్రాప్తమైంది అంటే దీర్ఘం చేస్తా ఉంటుంది, అంటే అదాలో ఉండే అకారానికి దీర్ఘ అదా అయిపోతుంది, అంటే ఆ ఈ స్థానం రెండింటిని తీసేసి అదా అయిపోతుంది దీర్ఘం చేస్తే. కానీ మనకు లక్ష్యం ఏంటి, మన లక్ష్యం అదే తయారు చేయాలి. ఏం తయారు చేయాలండి, అమీ తయారు చేయాలి. ఏం తయారు చేయాలి, అమీ అనే రూపం తయారు చేయాలి. అదా అయిపోతే మనకు రూపం సిద్ధించదు కదా, కాబట్టి ప్రాప్తం అవుతుంది. ఇది వచ్చి నిలబెట్టేసింది నా దిచి, ఏమంటండి నా దిచి అనే సూత్రం వచ్చి నిలబెట్టేసింది. అదే 43వ పేజీ ఇవ్వండి, 6-1-100, 6-1 సూత్రం 100, అది చూసుకోండి. నా దిచి దాని పక్కనే ఉంది. ఇదేమంటుంది, అవర్ణానికి పక్కలో ఇచి పరతః. ఓకే, అవర్ణానికి పక్కలో ఇచి ఉంటే, ఇకారం ఉంటే, ఇప్పుడు అదలో ఉండే ఆ అవర్ణమే, అవర్ణం అంటే రెండు తీసుకున్నా, ఆ కావచ్చు, దీర్ఘ ఆకారం ఉండొచ్చు, అరస్వ ఆకారం ఉండొచ్చు. మనకి అరస్వ ఆకారం ఉంది ఇక్కడ. అవర్ణాత్ ఇచి పరత అంటే ఇచ్చి ప్రత్యాహారం ఉంటే, ఏ ప్రత్యాహారం అంటే ఇచ్చి అని ఇచ్చి ప్రత్యాహారం. ఇచ్చి ఏ వర్ణాలు వస్తాయి, ఆను వదిలిపెట్టి ఈ ఊ ఉదు ఇడు ఏ ఓ ఐ ఔచ్, ఏ ఓ ఐ ఔ, ఏ ఓ ఐ ఔ, ఇన్ని వర్ణాలు వచ్చాయి. అని ఇచ్చి ప్రత్యాహారం ఉంటే గిన, ఒకవేళ అవర్ణానికి పక్కలో ఇచ్చి ప్రత్యాహారం ఉంటే, అంటే ఇచ్చి వర్ణం ఉంటే, ఇచ్చి ప్రత్యాహారం ఉంటే వర్ణాన్ని ఏదో ఒక వర్ణం ఉందనుకోండి, అప్పుడు పూర్వ పరయోస్థానే పూర్వ సవర్ణ దీర్ఘ నా భవతి అని నిషేధించింది అన్నమాట. ఏం చేసిందండి, పూర్వ పరయోస్థానే పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదేశో నా భవతి. ఎప్పుడు, ఒకవేళ అవర్ణానికి పక్కలో ఇచ్చి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏది ఉన్నా కూడా నువ్వు ప్రథమయో పూర్వ సవర్ణ నియమం ప్రకారంగా దీర్ఘం చేస్తా అంటున్నావు కదా, అది కాదు, నాదిచ్చి అని నిషేధించింది. ఇచ్చి ప్రత్యాహారం వర్ణం ఉంటేనా అక్కడ పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం కాదు అని చెప్పి నిషేధించాం కాబట్టి అక్కడ దీర్ఘము కాలేదు. అప్పుడు ఏమైంది, మళ్ళా ఆ గుణ వచ్చేసి ఆ ఈ అనే అక్షరాన్ని తీసివేసేసి ఆ ఈ స్థానంలో గుణం చేస్తే ఏ అయిపోయింది. అప్పుడు అదే అయిపోయింది. ఏమైపోయింది, అదే తయారైపోయింది. ఓకేనా, ఏం తయారైంది, అదే అనే రూపం తయారవుతుంది. రాసుకోండి. ప్రథమయో పూర్వ సవర్ణ రాసే కదా, అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే దీర్ఘ ఏకాదేశ ప్రాప్త. అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే అంటే కావాలంటే బ్రాకెట్ రాసుకోండి, ఆ ప్లస్ ఈ అని రాసుకోండి. ఆ అదలో ఉండే ఆ షీల్కి ఈ ఆ ప్లస్ ఈ రాసుకోండి. అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే అంటే, పూర్వ పరయో స్థానే అంటే ఆ ప్లస్ ఈ బ్రాకెట్లో పెట్టుకోండి. స్థానంలో పూర్వ పరయో స్థానే దీర్ఘ ఏకాదేశ ప్రాప్త. పూర్వ సవర్ణ రాయండి, పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదేశ ప్రాప్త. పూర్వ సవర్ణ దీర్ఘ ఏకాదేశ ప్రాప్త.
పూర్వసవర్ణ దీర్ఘ ఏకాదేశ ప్రాప్త. పూర్వసవర్ణ దీర్ఘ ఏకాదేశ ప్రాప్త. పరంతు పరంతు నా దిచి రాయండి, సూత్రం రాయండి. నా దిచి, నా దిచి, నా దిచి, ఇది సూత్రం అండి. బ్రాకెట్ లో కొటేషన్ పెట్టుకోండి. నా దిచి ఇదేమంటుంది? అనన్య సూత్రేనా? అవర్నాథ్ అవర్నాథ్ ఇచి పరతః, ఇచి పరతః, ఇచి ప్రత్యయం పక్కన ఉంటే అవర్నాథ్ ఇచి పరతః, అవర్నాథ్ ఇచి పరతః పూర్వ పరయోః స్థానే, అవర్నాథ్ ఇచి పరతః పూర్వ పరయోః స్థానే పూర్వ సవర్ణ దీర్ఘో నా భవతి. పూర్వ సవర్ణ దీర్ఘో నా భవతి అని నిషేధించింది. అర్థమైంది? అది ప్రాప్తమవుతుంటే ఇది నిషేధించింది. ఎందుకు? పక్కన ఇచ్చు ప్రత్యాహార వర్ణం ఉంది మనకు. పూర్వ పరయోస్ అంటే ఆ ఈ స్థానంలో అది పూర్వంలో ఉండే వర్ణాన్ని ప్రకారం దీర్ఘం చేస్తా అంటే లేదండి, ఆ వర్ణానికి పక్కలో ఇచ్చు ప్రత్యాహార వర్ణం ఉంది, ఈ ఉంది, ఆ పక్కన ఈ ఉంటేనా, ఇచ్చు ప్రత్యాహారం యొక్క వర్ణం ఉంటేనా ఆ రెండిట్ల స్థానంలో దీర్ఘం చేస్తా ఉంటున్నదా? దీర్ఘము కాదు, నా దిచి అని చెప్పింది. అచి పరత పూర్వ సవర్ణ దీర్ఘో ఏకాదశో నా భవతి. పూర్వ పరయో స్థానే పూర్వ సవర్ణ దీర్ఘో నా భవతి. దీర్ఘో నా భవతి. పూర్వ సవర్ణ దీర్ఘో నా భవతి. పూర్వ సవర్ణ దీర్ఘో నా భవతి అని చెప్పి నిషేధించింది. పూర్వ సవర్ణ దీర్ఘో నా భవతి. ఓకేనా? అప్పుడేమైపోయింది? దీర్ఘం ఏడిపోయింది, కానీ ఆ అద ఈ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ స్థితికి రాయండి. ఆద్గుణ, ఇది వచ్చింది. ఆద్గుణ అనన్య సూత్రేనా? ఆద్గుణ అనన్య సూత్రేనా? పూర్వ పరయోస్తనే గుణ ఏకాదేశో భవతి. ఇది చేసింది అపూర్వ గుణ ఏకాదేశం చేసేసింది. పూర్వ పరయోస్తనే గుణ ఏకాదేశో భవతి. పూర్వ పరయోస్థానే అంటే ఆ ఈ స్థానంలో గుణం ఏకాదశి చేసుకొని చెప్పింది. గుణం అంటే ఏమిటి? ఆ ఏ ఓ ఇవి వస్తాయట. పూర్వ పరయోస్థానే గుణ ఏకాదేశో భవతి. గుణ ఏకాదేశో భవతి. పూర్వ పరయోస్థానే గుణ ఏకాదేశో భవతి. పూర్వ పరయోస్థానే గుణ ఏకాదేశో భవతి. గుణ ఏకాదేశో భవతి. కానీ గుణ ఇతి కిం, గుణ ఇతి కిం అని చెప్పి రాయండి. అదేం గుణ, ఒక సూత్రం రాయండి. అదేం గుణ. ఇది ఆ ఏ ఓ అనే వర్ణాలు గుణం అని పేరు పెట్టింది. అప్పుడు ఈ మూడు వచ్చాయన్నమాట. అది చూస్తాను, మూడు వచ్చాయి. ఏం పెట్టుకోవాలి మనకు? అప్పుడు స్థానేంతరతమ నియమం ప్రకారంగా రాసుకుంది. అదేం గుణ తర్వాత కామ పెట్టి కింద రాయండి. స్థానేంతరతమ అది గుణం అంటే చెప్పింది. గుణం అనగా మూడు వర్ణాలు వచ్చాయి. ఆ ఈ స్థానంలో రెండిటి స్థానం మూడు వర్ణాలు. ఏం పెట్టుకోవాలి? స్థానేంతరతమ. అది వచ్చేసి అంతరతమ ఆదేశో భవతి. దానికి ఏదైతే సమానంగా ఉంటో అది పెట్టుకోని చెప్పింది. దాని ప్రకారం ఏమొచ్చింది మనకు? ఏంటండి? ఇక్కడ ప్రగృహ్య పెట్టుకుంటే వస్తుంది, ఇంకా రాజసం అనుకో, అది వస్తుంది, చెప్పుకోవాలి. మనకు రూపం తయారు కాదు, రూపం తయారు చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఏమొచ్చింది? స్థానియంతరతమ నియమం ప్రకారంగా మూడు వర్ణాల నుంచి ఆ ఏ ఓ మూడు వర్ణాలు వస్తే దాంట్లో ఏం పెట్టుకోవాలంటే అత్యంత సదృశంగా ఉండేది మనకు ఏనే. ఆ ఈ కలిసి చెప్పిన గుణం అంటే ఏమిటి? ఆ పక్కన ఈ ఉంటే అది రెండింటి స్థానంలో ఏ వస్తుంది, ఆ పక్కన ఊ ఉంటే అది రెండింటి స్థానంలో ఓ వస్తుంది, ఆ పక్కన రూ ఉంటే అది రెండింటి స్థానంలో అది వస్తుంది చెప్పిన కదా. ఆ పక్కన ఏ ఈ ఉంది కాబట్టి అది రెండింటి స్థానం వచ్చి ఏ వచ్చేసింది. ఏమొచ్చిందండి? ఏ వచ్చింది. అంటే అదాలో ఉండే ఆ పక్కన ఈ ఆ రెండింటిని తీసేసి ఒక వాళ్ళని ఏ పెట్టేశాం. అప్పుడు ఏమవుతుంది? దా హలంతం కదా, దా హలంతానికి పక్కన ఏ కలిపితే అదే అయిపోయింది. ఏమైపోయింది? అదే అనే రూపం సిద్ధించింది మనకి. ఏమొచ్చింది? అదే. అదే వచ్చేసింది. ఓకేనా? అదే. ఇప్పుడు దీనికి ఎదురుగా ఒక సూత్రం రాయండి. అదే ఏత
ఈద్ బహువచనే సూత్రం రాయండి. ఏత ఈద్ బహువచనే. ఏత ఈద్ బహువచనే. ఏత ఈద్ బహువచనే. ఏత ఈద్ బహువచనే. రాసుకోండి. అనేన సూత్రేనా అనేన సూత్రేనా అధశబ్దాత్ అనేన సూత్రేణ దకారాద్ ఉత్తరస్య అనేన సూత్రేణ అధస్ దకారాద్ ఉత్తరస్య దకారాద్ ఉత్తరస్య ఒక్క నిమిషం అండి. అనేన సూత్రేణ దకార అధస్ సంబంధి దకారస్య అనేన సూత్రేణ మళ్ళీ రాసుకోండి. అనేన సూత్రేణ అధస్ సంబంధి దకారస్య అధస్ సంబంధి దకారస్య పునః దకారే దకారాత్ ఉత్తరః దకారాత్ ఉత్తరః యకారస్య స్థానే దకారాత్ పరః రాయండి. ఉత్తరః కానీ పరః. దకారాత్ పరః యకారస్య స్థానే యకారస్థానే యకారస్థానే క్రమేణ క్రమేణ రిపీట్ చేయరా? అధస్ సంబంధి దకారస్య అధస్ సంబంధి దకారస్య స్థానే రాసుకోండి. అధస్ సంబంధి దకారస్య స్థానే మకారః అధస్ సంబంధి దకారస్య స్థానే మకారః తస్మాత్ పరే యకారస్య స్థానే తస్మాత్ పరే ఏకారస్య స్థానే ఏకాదశ స్థానే ఈకారః భవతి. ఈకారః భవతి. ఈకారః భవతి. ఓకే, ఇది అండి. అంటే అధస్ సంబంధి దకారానికి దాని పక్కన ఉండే ఏకారానికి, అంటే దకారానికి మకారం చేస్తుంది, దాని పక్కన ఉండే ఏకారానికి ఈకారం చేస్తుందండి. అధస్ సంబంధి దకారం అనేది అదేలో ఇప్పుడు అదే రూపం తయారైంది. అదేలో ఉండే అధస్ సంబంధి దకారానికి స్థానంలో ఏం చేస్తుంది? మకారం వస్తుందంట. తస్మాత్ పరే దకారానికి పక్కనే ఉంది, వెంటనే ఏ ఉంది, దాలో ఏ ఉంది కదా, ఆ యకారానికి దీనికి ఈకారం చేస్తుంది. అందుకే అధస్ సంబంధి దకారస్య స్థానే మకారః తస్మాత్ పరే ఏకాదశ స్థానే ఈకారః భవతి. అంటే స్థానంలో మా, దాని పక్కన ఉండే ఏ స్థానంలో ఈ అయిపోయింది, అప్పుడు అమీ అయిపోయింది అన్నమాట. ఈ సూత్రం వచ్చేసి ఆ పని చేసింది. రెండు పనులు చేసింది ఈ సూత్రం వచ్చి. ఏం చేసింది? దకారానికి మకారం చేసింది, దాని పక్కన ఉండే ఏకారానికి దీర్ఘ ఈకారం చేసింది, అప్పుడు అమీ అనే రూపం వచ్చింది మనకు. అందుకే రాయండి, అమీ అనే రూపం వచ్చేసింది. అమీ ప్లస్ అత్ర, అమీ ప్లస్ అత్ర. ఓకే, అమీ ప్లస్ అత్ర, అమీ ప్లస్ అత్ర. ఓకే, ఇప్పుడు ఈ సూత్రం చేత మనకు అమీ ప్లస్ అత్ర ఇక్కడ ఉంది కదా, ఇకో ఎనర్జీ అమీ ప్లస్ అత్ర అనే పదాన్ని యాడ్ చేసుకోవాలని చెప్పాను. అత్ర అనే పదం మనం కలుపుకుంటాం. అమీ ప్లస్ అత్ర. ఈ స్థితిలో మనకేమొస్తుంది? ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత ఏనాదేశం ప్రాప్తం అవుతుంటే, అంటే అమీ ప్లస్ అత్ర, అమీలో ఉండే ఈకి పక్కన ఆ ఉంటేనే ఈ స్థానం యా వస్తుంది, అమ్యత్ర వస్తుంది అన్నమాట. అది ఇష్టం లేదు, విడివిడిగా పెట్టుకోవడం ఇష్టం అనమాట. అందుకే అమీ ప్లస్ అత్ర ఇక ఎకో ఎనర్జీ అనే సూత్రం చేత ఏనాదేశం ప్రాప్తం అవుతుంటే అధసోమా ఇది వచ్చి చెప్తుంది. అధస్ సంబంధి మకారానికి పక్కలో దీర్ఘీకారం ఉంటే గిన దానికి ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ప్రకృతి సంజ్ఞ పేరు వస్తుంది, ఉంది కదా. అమీ తయారైంది. ఇప్పుడు అధస్ సంబంధి మకారానికి పక్కలో
దీనికి ఈకారం ఉంటే ఉంది కదా అద సంబంధి మకార తస్మాత్ పర ఈకార మాకి పక్కన ఈ ఉంది కదా కాబట్టి దీనికి అదస్సో మాత్ అనే సూత్రం చేత ప్రగ్రహ సంజ్ఞ పేరు పెట్టబడింది. పేరు పెట్టుకున్నాం కాబట్టి ప్లుత ప్రగృహ్య అచనిత్యం అనే సూత్రం వచ్చేసి దీనికి సంధి ప్రాప్తం అవుతుంటే దాని ప్రకృతి భావం చేసేసింది. ప్రకృతి భావం చేయడం వల్ల ఎక్కడికక్కడే ఇవి నిలబడిపోయాయి. ఓకేనా, అమి అత్ర అనే అలాగే ఉండిపోయింది. ఓకేనా, అందుకే అమి ప్లస్ అత్ర ఇక్కడ ఇకో ఎనచి అనే సూత్రం ఎనాదేశ ప్రాప్త పరంతు అదసో మాత్ అనే సూత్రేణ ప్రగృహ సంజ్ఞా భవతి. ప్రగృహ సంజ్ఞత్వాత్ ప్లుత ప్రగృహ్య అచనిత్యం అనే సూత్రేణ ప్రకృతి భావः భవతి. అతః అత్ర సంధి నా భవతి, సంధి కార్యం నా భవతి అంటే ఎలాగైతే అలాగే ఉంటుంది. ఓకే, ఈ రకంగా అమి అత్ర అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అంటే అమి అత్రలో ఎనాదేశం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చేసి ఇది అదస్ సంబంధి మకారానికి పక్కలో దీర్ఘ ఈకారం ఉంది కాబట్టి దీనికి ప్రగృహ సంజ్ఞ అని పేరు పెట్టబడింది. ప్రగృహ సంజ్ఞ అని పేరు పెట్టడం వల్ల అది కృత ప్రక్రియ అచనిత్యం చేత అది ప్రకృతి భావం అయిపోయింది. ప్రకృతి భావం కావడం వల్ల అక్కడ సంధి జరగలేదు. అందుకే అమి అత్ర ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇక్కడ ఉన్నాయండి. ఓకే, అయంత రూపం మనం రాసుకున్నాము, ఇది చెప్పుకున్నాం కూడా. ఇక సూత్రాలు రాస్తే అయిపోతుంది. ఇకో ఎనచి అదసోమాత్ ప్లుత ప్రగృహ్య అచనిత్యం. ఓకేనా, ఫస్ట్ ఇది మరి రేపు చూద్దామండి. ఇప్పుడు దీనికి సమానంగానే ఇసి ప్రకారం అమి ఆసతే ఇప్పుడు సేమ్ అది ఆసతే క్రియాపదం లేదు, చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవద్దు దాన్ని, అదే విధంగా అభ్యాసం చేసుకోవడం. అక్కడ అమి తయారు అవుతుంది, దీని ఇక్కడ ఆసతే అనే చోట ఇక్కడ ఎక్కువ ఎనర్జీ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి నిషేధిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం అమో అత్ర అనేది ముఖ్య ద్వివచన రూపం ఎలా తయారైంది. ఇప్పుడు మనం బహువచన రూపం ఎలా తయారు చూపించాము. అము అనేది బహువచన రూపం ఎలా తయారవుతుంది చూద్దాం. అది అదే విధంగా ఈ ప్రకృతి సూత్రం ఏ విధంగా వినియోగించబడింది అది కూడా రేపు చూద్దామండి. అస్తు, ఇంకేమైనా సందేహాలు ఉంటే మన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.